16th, 17th సెంచరీ తర్వాత పోరాటాలు అంటే బైబిల్. దాని ముందు బైబిల్ ఎక్కడ ఉంది? కాపరిగా ఉండాల్సినటువంటి వాడు కసాయివాడు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు, కంచె చేను మేసినప్పుడు సంఘానికి అంతకంటే పెను ప్రమాదం ఇంకొకటి లేదు. ఈరోజు అంటావు బైబిల్ ఏది కలపకుండా చదవకూడదు. సారీ, ఆల్రెడీ కల్పిస్తారు చదివిస్తారు. హౌ ఇస్ దిస్ బైబిల్ రిలయబుల్ ఎనీమోర్? హౌ డస్ గాడ్ స్పీక్ టు మీ త్రూ దిస్ బైబిల్? పౌలు రాస్తున్నాడు పోలీసుకి, నేను లౌకిక రాసింది మీ తీసుకొచ్చి చదవండి, ఇది లౌకిక సంఘానికి తీసుకెళ్ళి చదివించాలి. ఏది నీ బైబిల్? దర్శనాల్ని కళల్ని సమర్థించుకోవడానికి మీరు కూడా బైబిల్ని ప్రమాదంలోనికి నెట్టేటటువంటి స్టేట్మెంట్స్ ఎలా చేస్తారో ఇక్కడ చాలా ఖచ్చితంగా నిరూపిస్తున్నారు. ఆయన రాస్తున్నాడు యూదా పత్రికలో, ఆయన కోట్ చేసేది ఈరోజు మన బైబిల్లో లేదు. ఈరోజు మీరు లార్డ్స్ చర్చ్ అని ఏదైతే పెట్టుకున్నారో, దట్ విల్ బి అ లాస్ట్ చర్చ్ వెరీ సూన్. హితబోధ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఎంతో ప్రమాదకరమైనటువంటి ఒక విషయాన్ని గురించి మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి, కొన్ని వివరణలు ఇవ్వడానికి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లో లార్డ్స్ చర్చ్ అనేటటువంటి ఒక సంఘానికి కాపరిగా ఉంటున్నటువంటి రాజ్ ప్రకాష్ పాల్ గారు, మనందరికీ తెలుసు కదా, జైపాల్ గారి కుమారుడు రాజ్ ప్రకాష్ పాల్ నిర్వహిస్తున్నటువంటి ఈ సంఘంలో మొన్న ఇండిపెండెన్స్ డే రోజు, అంటే 15th August 2024 ఫ్రీడమ్ సర్వీస్ అని ఒక కార్యక్రమం వాళ్ళు నిర్వహించడం జరిగింది. అయితే అందులో బహుశా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అనుకుంటాను, ఆయన్ని ఎవరో ఒక ప్రశ్న అడిగారు. దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడా, అలాగే బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడతాడా అన్నటువంటి ఈ 2 ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అయితే చాలా క్లియర్గా దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు, 100% మాట్లాడతాడు అన్నటువంటి క్లారిటీ రాజ్ ప్రకాష్ పాల్ గారు ఇచ్చారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దేవుడు బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడతాడా అన్నటువంటి ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తూ, కాదు, దేవుడు బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడాడు అని చెప్పి, దర్శనాల ద్వారా కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కదా అని ఇతర మాధ్యమాల ప్రస్తావన ఆయన చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో బైబిల్ ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడాడు, కొంతమంది అలా అంటున్నారు, బైబిల్ ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడని అంటున్నారు. కానీ ఐ డిసగ్రీ, ఆ వాదనతో లేకపోతే ఆ ఆలోచనతో ఐ డిసగ్రీ. దేవుడు బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడతాడు అన్నటువంటి ఆలోచనతో ఐ డిసగ్రీ. బికాస్ అన్నాడు. ఎందుకంటే చాలా మంది అన్నారు, ఒకరిద్దరు అన్నారు, దేవుడు బైబిల్ నుండి మాత్రమే మాట్లాడతాడు, దిస్ ఇస్ ద ట్రూత్ అన్నారు. ఐఎమ్ సారీ, ఐ డు నాట్ అగ్రీ దట్. బికాస్ అని చెప్తూ ఎందుకు ఆ ఆలోచనతో ఆయన విభేదిస్తున్నాడు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఆయన చూపించడం జరిగింది. ఈ కారణాలు చూపించేటటువంటి క్రమంలో ఆయన బైబిల్కి చేసినటువంటి డ్యామేజ్ బహుశా నాస్తికవాదులు కానీ, హిందూ మతోన్మాదులు కానీ, లేకపోతే ఈ బైబిల్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసే ఇస్లాం దావా ప్రచారకులు కానీ, వాళ్ళెవరూ చేయనంత స్థాయిలో, అంత తరహాలో ఆయన బైబిల్ని ప్రశ్నార్థకంగా చేసేటటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకలా అంటున్నాను అని అంటే, మిగతా వాళ్ళు, నేను ఈ ప్రస్తావించినటువంటి బైబిల్ విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా స్పష్టంగా మనం వివేచించి అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, వీళ్ళు ఊహాకల్పితంగా బైబిల్ని దాడి చేయడం కోసం, బురద చల్లడం కోసం ఇలా మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ఈజీగా పసిగడతాం. దాంతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తాం. క్రైస్తవులుగా మనకు మంచి అవగాహన ఉంది వాళ్ళని ఎలా డీల్ చేయాలన్నటువంటి విషయంలో. కానీ ఒక సంఘ కాపరే ఇలా మాట్లాడినప్పుడు, కాపరిగా ఉండాల్సినటువంటి వాడు కసాయివాడు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు, కంచె చేను మేసినప్పుడు సంఘానికి అంతకంటే పెను ప్రమాదం ఇంకొకటి లేదు. ఎందుకంటే అది చాలా దుష్ప్రభావాన్ని సంఘం పైన చూపిస్తుంది అనేది నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మీరు వినండి, ఎంతవరకు అవి సమర్థనీయమో మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఆయన డ్యామేజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నారు. 25వ తేదీ అదే నెల, ఆగస్ట్ 25వ తేదీ ఆదివారము 3 ఆరాధనలలో కూడా ఆయన ఏవో వివరణలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో కూడా ఏంటి, ఎవరో ఆయన్ని బైబిల్ ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడు అన్నటువంటి విషయంతో నేను విభేదిస్తే, దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు అన్నటువంటి విషయాన్ని నేను కాదన్నాను అన్నట్టుగా ఎవరో నన్ను తప్పుగా చిత్రీకరించారు అని చెప్పి వాళ్ళని ఎవరినో ఖండిస్తున్నట్టుగా, దానికేదో సమాధానం చెప్తున్నట్టుగా ఆయన ఈ 3 సర్వీసుల్లో కూడా ఆయన డ్యామేజ్ కంట్రోల్ స్టోరీ అంతా కూడా వినిపించడం జరిగింది. అయితే మిమ్మల్ని ఎవరో తప్పుగా చిత్రీకరించినప్పుడు మీకు అంత రోషం వచ్చింది కదా రాజ్ ప్రకాష్ పాల్ గారు, మరి మీరు బైబిల్ని తప్పుగా చిత్రీకరిస్తూ మాట్లాడినటువంటి ఆ మాటలకి ఎవరు వివరణ ఇవ్వాలి? డిడ్ యూ అట్లీస్ట్ అపాలజైజ్ ఫర్ యువర్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్? డూ యూ అట్లీస్ట్ రియలైజ్ ఈవెన్ యాజ్ ఆన్ టుడే, ఈ రోజైనా మీకు ఆ గ్రహింపు ఉందా మీరు చాలా బాధ్యతారహితంగా బైబిల్ గురించి మాట్లాడారన్నటువంటి విషయం? ఈరోజు నేను మాట్లాడిన తర్వాత కూడా నాకు తెలుసు మీ ఫ్యాన్స్ మీ నుండి ఎలాంటి పుష్ బ్యాక్ వస్తుందో ఐ కెన్ క్లియర్లీ ఎస్టిమేట్, నేను చాలా క్లియర్గా అంచనా వేసుకోగలను. ఐ నో ద కాస్ట్,
ఐ నో ద ప్రైస్ ఐఎమ్ పేయింగ్ ఫర్ డూయింగ్ దిస్, బట్ ఐ స్టిల్ డూ ఇట్. ఎందుకంటే బైబిల్ పైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మీకున్నటువంటి పాపులారిటీని బట్టో, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్నటువంటి పలుకుబడిని బట్టో అందరూ దాన్ని లైట్ తీసుకొని ఉండొచ్చేమో, లేకపోతే ఎవరు దాన్ని ప్రస్తావించకుండా వదిలిపెట్టి ఉండొచ్చేమో, లేకపోతే కొంతమంది దృష్టికి అది వచ్చి ఉండకపోవచ్చేమో. బట్ సిన్స్ ఇట్ వాస్ బ్రాట్ టు మై నోటీస్, ఐ డెఫినెట్లీ మస్ట్ యాజ్ ఎ క్రిస్టియన్ రెస్పాండ్ టు ఇట్. అది నా బాధ్యత కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను, నో మ్యాటర్ వాట్. ఓకే, సో విషయం ఏంటి అంటే ఇక్కడ కూడా నేను ఒక చిన్న హోప్తో ఇది చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసిన తర్వాత అయినా రాజ్ ప్రకాష్ పాల్ గారు డెఫినెట్లీ తను చేసినటువంటి ఆ స్టేట్మెంట్స్ విషయంలో సంఘానికి అపాలజైజ్ చేస్తారని. ఐ రియలీ హోప్ దట్ హీల్ కమ్ క్లీన్. ఐ రియలీ హోప్ దట్ హీల్ కమ్ అండ్ సే ఐ వాజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ మై స్టేట్మెంట్స్. కానీ తప్పకుండా నేను చేసినటువంటి స్టేట్మెంట్స్ తప్పే, వాటిని నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఐ విల్ ఆల్సో డిలీట్ అండ్ ఎడిట్ అవుట్ దట్ పోర్షన్ ఫ్రమ్ మై వీడియో. ఐ విల్ నాట్ కంటిన్యూ టు ప్రాపగేట్ సచ్ అన్ ఐడియా. సో దయచేసి నన్ను మన్నించండి అని సంఘాన్ని మీరు క్షమాపణ అడగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దేవుని ఎదుట కూడా మీ తప్పును మీరు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటిల్ యూ హ్యావ్ డన్ దట్, దెర్ ఇస్ నో రీజన్ వై పీపుల్ షుడ్ ఫాలో యూ. దెర్ ఇస్ నో రీజన్ వై పీపుల్ షుడ్ ఫాలో యూ బికాస్ యూ కెన్ డ్యామేజ్ దేర్ ఫెయిత్ ఇన్ ద బైబిల్. దాన్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి చాలా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు, కానీ మీరు చేసినటువంటి తప్పుని ఎక్కడో ఒప్పుకోలేదు. సో ఐ విల్ షో హౌ దిస్ వెంట్ అండ్ దెన్ లెట్ పీపుల్ డిసైడ్. అయితే జరిగిన విషయం ఏంటి అంటే బైబిల్ ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడాడు అలా కొంతమంది అంటున్నారు, కానీ ఐ డిసగ్రీ. బికాస్ అని చెప్పి ఆయన చెప్పినటువంటి బికాసులు కొన్ని చూద్దాం మనం. ఆయన చెప్పినటువంటి బికాసులు మనం చూస్తూ, అంటే కారణాలు మనం చూస్తూ, ఎందుకు ఆ ఆలోచనతో ఆయన విభేదిస్తున్నాడో ఆయన చెప్పినటువంటి కారణాలు చూస్తూ, దానివల్ల బైబిల్కి ఆయన ఎలాంటి నష్టం కలుగజేశాడో కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Because today you have Bible. Where was the Bible in New Testament? Bible is just there. ఎప్పుడు మార్టిన్ లూథర్ పోరాడినారు 18th అక్కడ నుండే స్టార్ట్ అయింది. 16th 17th సెంచరీ నుంచి పోరాటాలు అంటే బయటకు వచ్చింది. దాని ముందు బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్ ఎవరు మాట్లాడుతున్నారు ఉంది? చూసారు కదా, అందులో చాలా స్పష్టంగా వేర్ వాజ్ ద బైబిల్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ టైమ్స్ అండ్ మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు కూడా అసలు బైబిల్ ఎక్కడుంది? మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత కదా ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అంతకుముందు అసలు బైబిల్ ఎక్కడుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే 16-17 శతాబ్దాల సంఘ చరిత్రలో బైబిల్ లేదనమాట. అంతేనా? బైబిల్ ఎక్కడుంది? అసలు న్యూ టెస్ట్మెంట్ టైం నుంచి మార్టిన్ లూథర్ టైం వరకు అసలు బైబిల్ లేదంట. ఎక్కడుంది అంటున్నాడు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ వాట్ ఎ డేంజరస్ స్టేట్మెంట్ దట్ ఈస్? మనం దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి గమనిస్తే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమై ఉన్నది. ఎప్పటి వరకు? తెల్లవారు వేకోచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు చీకటి గల చోటను వెలిగించు దీపంగా ఈ వాక్యాన్ని దేవుడు నియమించాడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా మనం చదువుతా ఉన్నాం ఆ వచనంలో. అంటే తెల్లవారు వేకోచుక్క మన హృదయంలో ఉదయించేది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే సంఘకాలంలో అపోస్తలీయ కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ వరకు ఉన్నటువంటి కాలంలో చీకటి గల ఈ లోకంలో మనకు వెలుగివ్వడానికి దేవుడు నియమించింది తన వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని, ఈ స్థిరమైన ప్రవచన వాక్యాన్ని. ఏదైతే ఇన్స్పిరేషన్ ద్వారా మనుషులు తమ స్వంత ఇష్టం చేత కాకుండా దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి ఏ వాక్యాన్ని అయితే మనకిచ్చారో, ఏ ప్రవచన వాక్యం అయితే మనిషిని ఇష్టం వల్ల కలగలేదో, ఏదైతే దైవ ప్రేరితంగా మనకు అనుగ్రహించబడిందో దేవుని వాక్యంగా, బైబిల్ గ్రంథం అని దేన్నైతే ఈరోజు మనం పిలుస్తున్నామో, ఆ వాక్యము సంఘకాలం అంతట్లో చీకటి గల ఈ లోకంలో మనకు వెలుగుగా ఉండటానికి దేవుడు నియమించాడు అన్నటువంటి విషయాన్ని మనం బైబిల్లో చదువుతూ ఉంటే 16-17 సంవత్సరాల వరకు సంఘ చరిత్రలో, అంటే గత 2000 సంవత్సరాల, దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర సంఘానికి ఉంది అని అనుకుంటే 16-17 సంవత్సరాలు ఆ బైబిల్ లేకుండానే సంఘం ఉంది అన్నటువంటి విషయాన్ని రాజ్ ప్రకాష్ పాల్ గారు చెప్తున్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే బైబిల్ ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడాడు, ఇతర మాధ్యమాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అన్నటువంటి తన అభిప్రాయాన్ని బలపరచుకోవడానికి ఆయన చెప్పినటువంటి ఈ వాదన ఎంత ప్రమాదకరమైందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. ఎందుకు అని అంటే చాలా కాలం బైబిల్ లేదు కదా మరి సంఘంలో. బైబిల్ లేనప్పుడు మనల్ని నడిపించడానికి దర్శనాలు, కళలు కావాలి కదా. కాబట్టి దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడాడు. బైబిల్ ఉన్నప్పుడు కదా, అంటే ఎప్పుడో మార్టిన్ లూథర్ తర్వాత కదా, 17th సెంచరీ తర్వాత కదా బైబిల్ వచ్చింది, అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు బైబిల్ ద్వారా నడిపిస్తున్నాడేమో కానీ దేవుడు అంతకంటే ముందు బైబిల్ లేదు కాబట్టి, తర్వాత పోరాటాల నుంచి బయటకు వచ్చింది, ఆ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఆయన స్టేట్మెంట్స్ని బట్టి మనం ఆలోచించినప్పుడు అప్పటి నుంచి దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడేమో.
అప్పటి నుంచి అది ప్రైమరీ సోర్స్ అయిపోయిందేమో. అంటే తర్వాత చెప్తున్నారు కదా, ఆదివారం ఆరాధనలో 25వ తేదీన క్లారిఫికేషన్స్ ఇస్తూ ఆయన మాట్లాడుతున్నాడు చాలా స్పష్టంగా. ఇదే ప్రైమరీ సోర్స్, బైబిలే ప్రైమరీ సోర్స్, దీని ద్వారా దేవుడు మాట్లాడతాడు, దీన్ని మనం చాలా గొప్పగా ఎంచాలని చెప్పి బైబిల్ యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ చాలా మాటలు ఆయన చెప్పడం మనం చూసాం. ఓకే, బట్ అంటే అవంతా కూడా కవర్ స్టోరీ అనేది చూసే ఎవరికైనా అర్థమైపోతుంది, డ్యామేజ్ కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది. బట్ డిడ్ యూ ఎవర్ ఎనీవేర్ ఇన్ ఆల్ ద 3 సర్వీసెస్, 3 సర్వీసుల్లో దీని గురించి మాట్లాడారు కదా, మీ గురించి తప్పుగా ఎవరో చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నటువంటి మాట మీరు చెప్పారు. కానీ నేను మాట్లాడినటువంటి ఈ మాటల్లో బైబిల్ మిస్రిప్రజెంట్ అయ్యే అవకాశం ఉంది, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, ఈ మాట నేను తిరిగి తీసుకుంటున్నాను, ఇది నిజం కాదు, ఇది వాస్తవ దూరం, బైబిల్ గ్రంథం ఎప్పుడూ సంఘానికి అందుబాటులో ఉంది అన్నటువంటి విషయాన్ని మీరు ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారా? చేయలేదు. ఇప్పటికన్నా చేస్తారా? అది నేను మీకు విడిచిపెడుతున్నాను. బట్ అంటిల్ యూ హెవ్ డన్ దట్, యూ హెవ్ రియలీ మేడ్ సమ్ వెరీ డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ అగేన్స్ట్ ద బైబిల్. ఓకే, అంటే దానివల్ల బైబిల్కి ఏదో డ్యామేజ్ అయిపోతుందని కాదు. కానీ ఈరోజు మన క్రైస్తవంలో ఉన్నటువంటి ట్రెండ్ మనకు తెలుసు కదా, పాస్టర్ గారి మాటే గొప్ప కదా బైబిల్ కంటే కూడా. ఓకే, కాబట్టి అట్లీస్ట్ మీ ఫాలోవర్స్, మీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో, మీతో పాటు నిలబడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మోసపోయేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ బెనిఫిట్ కోసమైనా మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ లేదా మొదటి నుంచి, సంఘకాలంలో మొదటి నుంచి బైబిల్ లేదా అంటే ఎవరన్నా ఒప్పుకుంటారు? కనీసం బైబిల్ విమర్శకులైనా మీతో ఏకీభవిస్తారా ఈ మాటలో? దానికి మీరు ఇచ్చేటటువంటి జస్టిఫికేషన్స్ ఏంటి? రోమన్ క్యాథలిక్లు వచ్చినప్పుడు బైబిల్ ఇవ్వలేదు అని అంటున్నారు. అసలు రోమన్ క్యాథలిజం వచ్చినప్పుడు మనుషుల చేతిలో బైబిల్ అవలే, బైబిల్ లేదు. ఎప్పటి నుంచి బైబిల్ ఇవ్వలేదో తెలుసా మీకు? రోమన్ క్యాథలిక్స్ అంటే ఆదిమ సంఘకాలం నుంచే రోమన్ క్యాథలిక్స్ ఉన్నారా? సరే, 325 ADలో వాళ్ళు వచ్చారు, కాన్స్టంటైన్ టైం నుంచి స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ సూపర్ స్టిషన్స్ సంఘం పైన ఇంపోజ్ చేసి అవి మనం పసిగట్టకుండా బైబిల్ని మనకు దూరం చేయాలన్నటువంటి ఆలోచనలు వాళ్ళకి వచ్చేసరికి చాలా సమయం పట్టింది. మనం చూసే విషయం ఏంటంటే ఖచ్చితంగా బైబిల్ పైన బ్యాన్ అనేది ఇంపోజ్ చేయబడింది 1234లో ఒక కౌన్సిల్లో, అలాగే 1246 1246వ సంవత్సరంలో ద సినాడ్ ఆఫ్ బెజియర్స్ అనేటటువంటి ఆ సినాడ్లో, ఆ కౌన్సిల్లో వాళ్ళు బైబిల్ని బ్యాన్ చేయడం జరిగింది 1246లో అనేది మనం చూస్తున్నాం. అంతకంటే ముందు 1234లో కూడా ఒక కౌన్సిల్లో బైబిల్ సాధారణ ప్రజలకు అందకుండా చేయాలన్నటువంటి ఆలోచనలు వాళ్ళు వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రయత్నాలు రోమన్ క్యాథలిక్ సంఘం చేసింది అన్నది వాస్తవమే. చాలా వరకు బైబిల్ బోధ అందించకుండా సంఘాన్ని ఉంచారు కాబట్టి ఆ పీరియడ్ని డార్క్ ఏజెస్ అని పిలుస్తారు. దాని అర్థము దేవుడు ఈ చీకటి గల లోకంలో దేన్నైతే వెలుగుగా నియమించాడో ఆ వాక్యము వెలుగివ్వడం ఆపేసింది. ఆ వాక్యపు వెలుగు సంఘానికి దూరమైనటువంటి ఒక సమయం ఎప్పుడైనా సంఘ చరిత్రలో ఉంది అని దాని అర్థం కాదు. ఎందుకనంటే చూడండి, మీరు సంఘ చరిత్రను పరిశీలిస్తేనే మీకు ఈ విషయం అర్థమవుతుంది. 1246 ADలో లేకపోతే 1234 అనుకుందాం లో ఒకవేళ అలా చేసినా కూడా రోమన్ క్యాథలిక్ సంఘము 1170sలో, ఓకే 1173వ సంవత్సరం అనుకుంటాను, ఆ సమయంలో పీటర్ వాల్డో అనేటటువంటి ఒక వ్యక్తి రోమన్ క్యాథలిక్ సూపర్స్టిషన్స్కి వ్యతిరేకంగా తన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అతని ఫాలోవర్స్ని వాల్డెన్షియన్స్ అంటాం మనం. వాళ్ళు తమ సిద్ధాంతాలని బైబిల్ పైన ఆధారపడేలా చేస్తూ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలని పూర్తిగా తిరస్కరిస్తూ బైబిల్ కోసమే నిలబడ్డారు. దానికోసం వాళ్ళు చంపబడ్డారు కూడా అందులో చాలామంది. ఓకే, బైబిల్ కోసం వాళ్ళు నిలబడి చాలా పర్సిక్యూట్ చేయబడ్డారు రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా. అయితే వీళ్ళు రెఫర్మేషన్ టైం వరకు కూడా ఉన్నారు, వాల్డెన్సీస్ అనేటటువంటి వాళ్ళు. 16th centuryలో జరిగినటువంటి ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ మూవ్మెంట్లో వాళ్ళ రోల్ కూడా ఉంది. దో అండర్ పర్సిక్యూషన్ దే ఆల్వేస్ అప్హెల్డ్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. తెలుసా మీకు ఆ విషయం? మీరు ప్రస్తావించారా? అయితే వాల్డెన్సీస్ టైం నుంచి ఉంది అని అంటే 1173లో బైబిల్ కోసం నిలబడేటటువంటి మూమెంట్ స్టార్ట్ చేస్తే 1234లో ఎప్పుడో బైబిల్ బ్యాన్ అవుతే అప్పటికి కూడా ఈ బైబిల్ కోసమే నిలబడినటువంటి ఈ వర్గం వాళ్ళు ఉన్నారు కదా సంఘంలో. సో హౌ కెన్ యూ ఆర్గ్యూ దట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ చర్చ్ హిస్టరీ దెర్ వాజ్ నో లైట్ ఆఫ్ ద బైబిల్? దట్ ఈస్ సచ్ ఎ క్రేజీ స్టేట్మెంట్ ఆన్ యువర్ పార్ట్. అంతకంటే ముందే ప్యూర్ క్రిస్టియానిటీని ఎత్తిపట్టుకున్నటువంటి చాలా వర్గాల వాళ్ళు ఉన్నారు. ప్రీ వాల్డెన్సీస్ అని అంటారు వాళ్ళని. ఓకే, అంటే వాల్డెన్షియన్ మూమెంట్ స్టార్ట్ అవ్వక ముందు ఉన్నటువంటి ప్యూర్ క్రిస్టియన్స్ని ప్రీ వాల్డెన్సీస్ అన్నారు. సో ప్రతి తరంలో కూడా మీరు పరిశీలిస్తూ వస్తే బైబిల్ సత్యాన్ని ఎత్తిపట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ సంఘం బైబిల్ వెలుగు లేని స్థితిలో లేదు, పూర్తిగా డార్క్నెస్ డామినేట్ చేసినటువంటి సందర్భాలు ఉండొచ్చేమో, కానీ ద లైట్ ఆఫ్ ద బైబిల్ వాజ్ ఆల్వేస్ మేడ్ అవైలబుల్ ఫర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రావిడెన్స్లో ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది దేవుని బిడ్డలకు వెలుగుగా ఉంటుంది అన్నటువంటి విషయం, ఆ వాగ్దానం ఎప్పుడూ నిరర్ధకం అవ్వలేదు. సంఘ చరిత్రను చూసి మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే నిర్ధారించుకోవచ్చు. బట్ దిస్ వాజ్ అ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఆన్ యువర్ పార్ట్. అంతేకాకుండా మీరు ఈ 3 సర్వీసులు ఏవైతే మాట్లాడారో 25వ తేదీన, ఆగస్ట్ 25వ తేదీన, అందులో చాలా స్పష్టంగా ఈ కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువగా
చేసేటటువంటి ప్రయత్నం చేశారు మీరు. బైబిల్ లేదు సంఘంలో అన్నటువంటి విషయానికి మీరు వివరణ ఇస్తూ, అంటే నేను బైబిల్ లేదని చెప్పేశాను, అది పొరపాటు అయిపోయింది నా స్టేట్మెంట్లో అన్నటువంటి క్షమాపణ ఎక్కడ అడగలేదు. కానీ ఇండైరెక్ట్గా బైబిల్ లేదు అన్నటువంటి ఆలోచనకి జస్టిఫికేషన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ నూతన నిబంధనలు చూసినప్పుడు అసలు ఎంతమంది దేనిని వాట్ డి దే బిలీవ్, హూ హ్యాడ్ వాట్ స్క్రిప్చర్స్ అని చూసినప్పుడు చూస్తే బైబిల్ అనేక మంది హిస్టోరియన్స్ వచ్చారు, చాలా మంది థియాలజియన్స్ వచ్చారు. బట్ దే ఆల్ ఫాలో ద సేమ్, దే ఆల్ బిలీవ్ ద సేమ్ అన్నప్పుడు చూస్తే అక్కడ కొంచెం కాంట్రాస్టీగా ప్రతిదీ వేరియేట్ అవుతుంది చూస్తాం. ఒక ఆయనేమో 18 పుస్తకాలు పత్రికలు ఆయన రికగ్నైజ్ చేస్తున్నాం స్క్రిప్చర్స్ ని. ఇంకా పాలికార్ప్ మనకు తెలుసు, దాది దే ఆర్ ద ఎల్డర్స్, ద ఫాదర్స్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. 7 books ఆయన రికగ్నైజ్ చేస్తాం చూస్తాం. ఇలాగ కొంతమంది 15, కొంతమంది 21, కొంతమంది 22, ఈ రీతిగా దే హ్యావ్ ఎంఫసైజ్డ్. లీవింగ్ ద హిస్టరీ అసైడ్, సరే మీకు హిస్టరీ గురించాలంటే లెట్ మీ ఫినిష్ దిస్. అక్కడ నుండి ఎప్పుడు బైబిల్ మొత్తానికి కలిపేరు అనేటప్పుడు చూస్తే అందులో మరలా 2-3 దాన్ని మారుస్తాం, ఒకరిని తన్నేస్తాం, ఇలాంటి హిస్టరీలో చూస్తాం ఎర్లీ చర్చ్ ఫాదర్స్. కానీ అదే సమయంలో న్యూ టెస్ట్మెంట్ ఫార్మ్ చేస్తానికి వచ్చినప్పుడు మరలా అక్కడ డిస్ప్యూట్స్ వచ్చాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక వంచాలా లేదా? ఎందుకంటే ఎప్పుడైతే మార్టిన్ లూథర్ హీ బిలీవ్డ్ ఇన్ 5 solas, దేర్ టీచింగ్ ఇస్ 5 solas. ఫెయిత్ అలోన్ అంటారు, విశ్వాసం ద్వారానే, అండ్ దే ఎంఫసైజ్ ఆన్ ఫెయిత్. సో వెన్ అక్కడ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ వాస్ కాంట్రవర్షియల్, ఎందుకంటే ఇట్ టాక్స్ అబౌట్ వర్క్స్. అక్కడ మరలా యాకోబు పత్రిక కూడా వంచాలా లేదా అని ఆలోచించారు. కారణం ఏంటంటే అగైన్ ఇట్ టాక్స్ అబౌట్ వర్క్స్. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం అని రాస్తాడు యాకోబు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అంటే మరి ఇక్కడ విశ్వాసం మాత్రమే రాసి పెట్టాము మన డాక్టర్లో. సడన్ గా ఇది క్రియలు లేని క్రియల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? కేవలం విశ్వాసం మాత్రం అనుకుంటాం కదా. అక్కడ డిబేట్స్, అక్కడ కాంట్రవర్సీస్. కానీ మొత్తానికి దే హ్యావ్ కన్క్లూడెడ్, అంటే హీ సెడ్ గివ్ మీ మచ్ మోర్ ఎక్స్ప్లెనేషన్, నాకు మచ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. The fathers explained, the early fathers explained, ఇదిగో అయ్యా ఇది. దాని తర్వాత హీబ్రూస్ అండ్ దెన్ జేమ్స్ అండ్ దెన్ యూదా పత్రిక, ప్రకటన గ్రంథం, ఇవన్నీ వంచాల డిస్ప్యూట్లు పెట్టాడు. తీసేద్దామా ప్రయత్నాలు చేశారు. కానీ మొత్తానికి దేవుని ఆత్మ ద్వారంగా ప్రేరేపించబడింది కదా, దేవుని చిత్తము కదా, మొత్తానికి అది మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. మీరేం చేశారు? బైబిల్ క్యానన్ హిస్టరీని ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేశారు, అంటే బైబిల్ ఎలా ప్రామాణీకరించబడింది అని. అందులో మీరు ఏం చెప్తూ వచ్చారంటే మొదటి నుంచే 27 పుస్తకాలు అన్నవి సంఘం చేత రికగ్నైజ్ చేయబడలేదు. 393 ADలో కౌన్సిల్ ఆఫ్ హిప్పోలో ఫైనలీ బైబిల్ని క్యాననైజ్ చేశారు. అంటే బైబిల్ని 27 books ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. మార్టిన్ లూథర్ టైం వరకు కూడా డిస్ప్యూటెడ్ బుక్స్ ఉన్నాయి. ఆ తర్వాత 16th century అదేదో సెటిల్ అయింది. అంటే 16th century మార్టిన్ లూథర్ వచ్చి ఒప్పుకొని ఆయన కన్విన్స్ అయ్యి, సరే జేమ్స్ని, హీబ్రూస్ని, జూడ్ని అన్నింటిని కూడా మనం యాక్సెప్ట్ చేసేద్దాం. ఎక్లీసియాస్టస్ మీరు ప్రస్తావించలేదు, మీకు బహుశా తెలియదేమో. ఎక్లీసియాస్టస్ని కూడా ప్రశ్నార్థకం అని అన్నాడు. ఏ లేఖనాల సముదాయాన్ని అయితే ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు లేఖనమని నిరభ్యంతరంగా పిలిచాడో ఆ లేఖనాల సముదాయంలో ఉన్నటువంటి ఎక్లీసియాస్టస్ని కూడా డౌట్ఫుల్ అన్నాడు మార్టిన్ లూథర్. ఆయన రేజ్ చేసిన డౌట్స్ ఒక పెద్ద డౌట్స్, వాటిని మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఆయన ప్రశ్నించాడు కాబట్టి ఇంకా బైబిల్ ప్రశ్నార్థకంగానే ఉండింది, కాబట్టి బైబిల్ లేదని చెప్పదలిచారా మీరు? మార్టిన్ లూథర్ వచ్చి ఫైనలైజ్ చేస్తే కానీ మనకి ఏది బైబిల్ అనేది తెలియనటువంటి పరిస్థితిలో సంఘం ఉండిందా? 16th, 17th century నుంచి స్టార్ట్ అయిందంట. అలా ఎందుకు అని అంటే రోమన్ క్యాథలిక్స్ మరుగు చేశారు, లేకపోతే క్యానన్ హిస్టరీ ఒకటి చెప్పుకొచ్చారు. అంటే ఎవరో వచ్చి క్యాననైజ్ చేస్తే మనకు బైబిల్ ప్రామాణికత తెలిసిందా? అప్పటి వరకు ఈ 27 books అన్నటువంటి విషయం తెలీదా? తెలుసుకునేటటువంటి అవకాశం లేదా? అయితే మీరు ఏమంటున్నారంటే బేసికలీ ఇరేనెస్సో లేకపోతే పాలికార్పో లేకపోతే ఇంకెవరో జస్టిన్ మార్టిన్ని ప్రస్తావించలేదు. ఇంకా చాలామంది హిస్టోరియన్స్ ఉన్నారు ఈ ప్రక్రియలో, మీరు చెప్పినటువంటి ఆ ప్రక్రియలో. వాళ్ళు ఏదైతే ప్రక్రియ చేశారో వాళ్ళు ఏం చేశారు? చాలా వరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నాస్టిక్ గాస్పుల్స్ అనేవి వచ్చాయి. సూడో రైటింగ్స్ చాలా వరకు అపోస్తుల పేర్లలో సర్క్యులేట్ అవ్వడం ప్రారంభం అయింది. కాబట్టి ప్రామాణిక గ్రంథాలని అప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో నుండి వేరు చేసేటటువంటి ప్రక్రియలో వాళ్ళు ఈ పుస్తకాలని లిస్ట్ అవుట్ చేసినటువంటి చరిత్ర చూస్తాం చాలాసార్లు మనం బేసికలీ. బట్ దే వర్ నాట్ అరైవింగ్ అట్ అ పర్టికులర్ నంబర్ 27 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, కానీ ఈరోజు మనకు ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ 27 books ఎందుకు దేవుని వాక్యం? ఈ 27 books ఎందుకు దేవుని వాక్యం అని అంటే ఖచ్చితంగా థియోలాజికల్గా మనకు ఉన్నటువంటి బేస్ ఏంటి అని అంటే ఏ సత్యాన్ని అయితే దేవుడు తన అపోస్తలుల ద్వారా సంఘానికి ఇవ్వాలనుకున్నాడు
అవన్నీ పొల్లు పోకుండా మనకి ఇచ్చాడు, వాటిని భద్రపరిచాడు. ఎప్పుడు సంఘానికి అవి అందుబాటులో లేనటువంటి సమయం అంటూ లేదు. కాబట్టి దీస్ 27 బుక్స్ ఆర్ ట్రస్ట్ వర్ది. అయితే ఈ 27 బుక్స్ ట్రస్ట్ వర్ది అని చెప్పడానికి కారణం ఏంటి? ఇరేనస్ ఇచ్చాడనో, లేకపోతే కౌన్సిల్ ఆఫ్ హిప్పోలో తేల్చి చెప్పారనో, లేకపోతే తర్వాత మార్టిన్ లూథర్ దాన్ని ఫైనలీ రాటిఫై చేశాడనో కాదు. ఈరోజు బైబిల్లోనే, అంటే మన న్యూ టెస్ట్మెంట్లోనే ఈ 27 పుస్తకాలని అంగీకరించేటటువంటి బేసిస్ మనకు లేకుండా ఉండుంటే, అంటే బైబిల్ ప్రామాణికతను మనం అంగీకరించేటటువంటి సమాచారం ఒకవేళ చాలినంతగా మనకు బైబిల్ గ్రంథంలోనే లేకపోతే, ఆల్ 27 బుక్స్ని జస్టిఫై చేసేటటువంటి వీలు ఒకవేళ మనకు న్యూ టెస్ట్మెంట్లో లేకపోతే, ఆ ఆధారం న్యూ టెస్ట్మెంట్లో లేకపోతే, ఇరేనస్ చెప్పినా, కౌన్సిల్ ఆఫ్ హిప్పో చెప్పినా, లేకపోతే ఇంకెవరు చెప్పినా, ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ అ సఫిషియంట్ ఎవిడెన్స్ ఫర్ అస్ టు యాక్సెప్ట్ ద బైబిల్. ఈరోజు మీరు నేను అందరం కూడా బైబిల్లో ఉన్నటువంటి ఈ 66 బుక్స్ని కూడా తప్పకుండా ఇవి లేఖనాలు అని అంగీకరించడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద బైబిల్ అని అంగీకరించడానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా మనం నిర్ధారించుకోవచ్చు, ఆధారాలు ఉన్నాయి. అది ఎలా అనేది నేను సెపరేట్గా ఒక వీడియో మాట్లాడాను బైబిల్ కానానిసిటీ గురించి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, దాని లింక్. మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి. న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి 27 పుస్తకాల్ని మనం ఖచ్చితంగా రికగ్నైజ్ చేసేటటువంటి ఆధారాలు మనకు బైబిల్లోనే ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ ఆధారాలే కనుక లేకపోతే ఎవరో వచ్చి చెప్పినంత మాత్రం దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా కొంతమందిని తనకు సాక్షులుగా ఉండడానికి నియమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తాడు, అలాగే మీరు కూడా మొదటి నుంచి నాతో ఉన్నారు కాబట్టి మీరు కూడా సాక్ష్యం ఇవ్వండి అని చెప్తున్నాడు తన శిష్యులకి. అంటే తనతో పాటు ఉన్నటువంటి 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో, అక్కడ యూదా వెళ్ళిపోయాడు అప్పటికే, కాబట్టి 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన సాక్షులుగా నియమించాడు. వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు, వాళ్ళు చూశారు. కాబట్టి మీరు చూసినటువంటి విషయాల గురించి మొదటి నుంచి మీరు నాతో ఉన్నారు కాబట్టి మీరు కూడా సాక్ష్యం ఇస్తారు అన్నటువంటి మాటలు ప్రభు చెప్తా ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా నియమించినటువంటి సాక్షులు రాసినటువంటి పుస్తకాలు న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాయి. ఏంటవి? ఇప్పుడు యోహాను ఈ మాటల్ని రాస్తున్నాడు కదా యోహాను 15లో. సో యోహానే స్వయంగా రాసినటువంటి ఒక 5 పుస్తకాలు ఉన్నాయి. యోహాను సువార్త, 3 పత్రికలు, అలాగే ప్రకటన గ్రంథం, 5 పుస్తకాలు అక్కడ వచ్చాయి. మత్తయి ఉన్నాడు వాళ్ళలో. సో మత్తయి కూడా ఒక సువార్త రాశాడు. సో 6 పుస్తకాలు అయ్యాయి అక్కడ. తర్వాత పేతురు ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2 పుస్తకాలు ఉన్నాయి, అంటే 2 పత్రికలు ఉన్నాయి. కాబట్టి అక్కడ 8 పుస్తకాలు వచ్చేసాయి. ఆ తర్వాత పేతురు స్వయంగా పౌలు రాసినటువంటి పత్రికల్ని ఆమోదిస్తూ మాట్లాడుతున్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 17 వరకు ఉన్నటువంటి వచనాల్లో పౌలు రాసినటువంటి పత్రికలు లేఖనాలు అన్నటువంటి స్పష్టత మనకు చాలా స్పష్టంగా పౌలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు రాసినటువంటి 13 పత్రికలు కూడా లేఖనాలు అని యేసుక్రీస్తు ప్రభువే నియమించినటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకలా సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇక్కడితో 21 పుస్తకాలు అయిపోయాయి. ఎందుకంటే 13 పత్రికలు పౌలు రాశాడు కాబట్టి 8 + 13 21 పుస్తకాలు అయిపోయాయి. ఎందుకలా సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా పౌలును సాక్షిగా ఉండడానికి నియమించాడు అన్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంతకుముందు ఆయన 11 మందిని సాక్షులుగా ఉండడానికి ఎలాగైతే నియమించాడో, అలాగే అపోస్తలుడైన పౌలుని కూడా తనకు సాక్షిగా ఉండడానికి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే నియమించాడు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి ఆ సాక్షిగా ప్రభువు నియమించినటువంటి వాడు రాసినటువంటి పత్రికల్ని అవి లేఖనాలు అని చాలా సులభంగా పేతురు నిర్ధారించాడు. కాబట్టి 21 పుస్తకాలు అక్కడికి వచ్చేసాయి. మరి ఈ విషయాన్ని అపోస్తలుల కార్యంలో నమోదు చేసినటువంటి వ్యక్తి ఎవరు? లూకా. ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు ఉన్నాయి. లూకా సువార్త ఉంది, అలాగే అపోస్తలుల కార్యములు ఉన్నాయి. సో ఆయన రాసినటువంటి రచనలు లేఖనాలే అని మనకు ఎవరు ధృవీకరించారు అని అంటే పౌలు ధృవీకరించాడు. చాలా స్పష్టంగా 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ మోషే ద్వితీయోపదేశ ఖండంలో రాసినటువంటి మాటలతో సరిసమానంగా లూకా రాసినటువంటి మాటల్ని కూడా లేఖనాలుగా పౌలు ప్రస్తావిస్తూ మాట్లాడడం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి లూకా రాసినటువంటి 2 పుస్తకాలు కూడా లేఖనాలే. కాబట్టి 23 పుస్తకాలు అక్కడికి వచ్చేసాయి మనకి. తర్వాత మార్కు చాలా స్పష్టంగా, మార్కు రాసినటువంటి సువార్త ఉంది కదా, మార్కు చాలా స్పష్టంగా పేతురు మరియు పౌలు పర్యవేక్షణలో పరిచర్య చేసినట్టుగా చాలా స్పష్టంగా మనకు ఆధారాలు ఉన్నాయి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పేతురు స్వయంగా ఆయన్ని నా కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. అలాగే పౌలు కూడా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అతను నాకు ప్రయోజకుడు కాబట్టి ఆయన్ని పిలిపించు అని చెప్పి ఆయనతో పాటు ప్రయాణాలు చేస్తూ పరిచర్య చేయడానికి మార్కును ఆమోదించి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి న్యూ టెస్ట్మెంట్ సోర్సెస్ నుంచే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మార్కు పేతురు మరియు పౌలు పర్యవేక్షణ కింద పనిచేశాడు. అంటే ఈ సాక్షులుగా యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే నియమించారో వారి పర్యవేక్షణ కిందే ఆయన పరిచర్య చేశాడు. కాబట్టి ఆయన రాసినటువంటి పుస్తకం కూడా వారి పర్యవేక్షణ కింద, వారి ఆమోదం లేకుండా రాయబడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సాక్షుల చేత ఆమోదించబడినటువంటి లేఖనమే అది కూడా మార్కు రాసినటువంటి సువార్త అనేది స్పష్టంగా అర్థమవుతోంది మనకి. సో అక్కడ 24 పుస్తకాలు వచ్చేసాయి. ఇక మిగిలిన 3 పుస్తకాలు
యూదా పత్రిక, యాకోబు పత్రిక, అలాగే హెబ్రీ పత్రిక. యూదా స్వయంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు కాబట్టి, యేసుప్రభు పునరుద్ధానుడిగా లేచిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి సహోదరులలో ఒకడు కాబట్టి ఆయన ఖచ్చితంగా అపోస్తలీయ బోధకు లోబడి అపోస్తలీయ పర్యవేక్షణ కింద తన పరిచర్య చేశాడు అని నమ్మడానికి ఆధారం ఉంది. కాబట్టి యూదా పత్రికను మనం అంగీకరిస్తున్నాం. అలాగే యూదా రాసినటువంటి చాలా విషయాలు పేతురు రాసినటువంటి రెండో పత్రికలో ఉన్నటువంటి విషయాలతో ఏకీభవిస్తున్నాయి. అపోస్తలీయ రచన అని చెప్పడానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు అందులో ఉన్నాయి. కాబట్టి అంటే అపోస్తలీయ ఆమోదం కిందే రాయబడినటువంటి పుస్తకం అని చెప్పడానికి మనకు ఖచ్చితంగా ఆధారం ఉంది కాబట్టి దాన్ని మనం అంగీకరిస్తున్నాం. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ దట్ బుక్ వెన్ వీ లుక్ అట్ ఇట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. సంఘ చరిత్రలో వాళ్ళు దేన్ని ఎలా డిస్కస్ చేశారంటే మనం చూసాం కదా, మార్టిన్ లూథర్ ఎక్లీసియాస్టస్నే ప్రశ్నించేటటువంటి స్థాయిలో ఉన్నట్టుగా ఊహించుకున్నాడు తన్ను తాను, విచ్ ఇస్ అ రిడిక్యులస్ థింగ్ యాక్చువల్లీ. సో అట్లా చాలామంది చాలా పుస్తకాలని ప్రశ్నార్థకంగా చేసి చర్చించుండొచ్చు. వీ డోంట్ రియలీ కేర్ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే, అయితే యాకోబేమో మనకు తెలుసు యాకోబు 12 శిష్యుల్లో ఉన్నటువంటి యాకోబు కాదు ఇతను. కానీ అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో అపోస్తులందరికీ స్పోక్స్ మ్యాన్గా నిలబడి మాట్లాడినటువంటి యాకోబు ఎవరైతే ఉన్నారో ఆ యాకోబు రాసినటువంటి పత్రిక ఇది. కాబట్టి ఇది కూడా అపోస్తలీయ రచనే, ఇది అపోస్తలీయ ఆమోదం కిందే రాయబడినటువంటి పత్రిక అనేది ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివినప్పుడు ఇంత గొప్ప రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ప్రభువు బోధించడం వలన ప్రారంభమైనటువంటి గొప్ప రక్షణ. అది ఆయన మాట్లాడుతుండగా, అంటే ప్రభువు మాట్లాడుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఈ వినిన వారు ఎవరు? ప్రభువు మాట్లాడుతున్నప్పుడు విని ఆ మాటల్ని తర్వాత అందజేసినటువంటి వారు ఎవరు అని అంటే అపోస్తలులు. అంటే నేరుగా అపోస్తలులు అందించినప్పుడు పొందినటువంటి ఒక సాక్షి, అంటే అపోస్తలీయ సాక్ష్యాన్ని పొంది యథాతథంగా హెబ్రీ సంఘానికి అందిస్తున్నటువంటి ఒక రచయిత మాటలుగా వీటిని మనం ఖచ్చితంగా పరిగణించాలి. మనకు దృఢపరచబడను అన్నటువంటి మాటలు వాస్తవానికి అనువాదంలో మాకు దృఢపరచబడను అనేది సరిగ్గా పొసుగుతుంది అక్కడ. కాబట్టి ఆయన తన గురించి తానే మాట్లాడుతున్నాడు ఆ రచయిత. అంటే ప్రత్యక్ష సాక్షుల దగ్గర నుండి పొందినటువంటి సాక్ష్యము కలిగినటువంటి కొంతమంది ఉన్నారు కదా, వారిలో ఈ హెబ్రీ రచయిత కూడా ఒకరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అలాంటి వాడే లూకా కూడా. వాస్తవానికి లూకా రాసినటువంటి రచనల్ని లేఖనాలుగా ఎందుకు పరిగణించారు, పౌలు ఎందుకు దాన్ని లేఖనాలుగా పరిగణించాడు అని అంటే లూకా చెప్తున్నాడు కదా 1వ అధ్యాయంలోనే మొదటి 4 వచనాలు మనం చదివినప్పుడు ప్రత్యక్ష సాక్షుల నుండి ఆయన క్రోడీకరించి క్రమబద్ధీకరించినటువంటి సమాచారాన్ని మనకు అందించాడు. అలాంటి ఒక రచయితే హెబ్రీ గ్రంథకర్త కూడా. ఆయన థియోలాజికల్గా అందించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అపోస్తుల దగ్గర నుండి పొందినది, వినిన వారి చేత దృఢపరచబడినటువంటి సమాచారాన్ని మనకి ఇచ్చాడు. హెబ్రీ 13:23 మనం చదివినప్పుడు అది చాలా స్పష్టంగా ధృవీకరించబడుతుంది. ఎందుకనంటే ఈ రాసినటువంటి వ్యక్తి తిమోతితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి పరిచర్యలో అనేది మనకు అర్థమవుతోంది. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని మీరు తెలుసుకోండి, త్వరలో కలుస్తాను, ఇట్లాంటి మాటలన్నీ కూడా రాస్తున్నాడు కదా. సో డెఫినెట్లీ తిమోతితో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి అంటే పౌలుతో ఎంత సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఇతను అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనకి. కాబట్టి అపోస్తలీయ రచన లేకపోతే అపోస్తలీయ ఆమోదము పర్యవేక్షణ కింద రాయబడినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో, అంటే అపోస్తలీయ కాలంలోనే వారు చనిపోక ముందే రాయబడినటువంటి పుస్తకాలు ఏవైతే సంఘానికి అప్పగించబడ్డాయో అపోస్తలుల ద్వారా లేకపోతే అపోస్తలీయ ఆమోదం కింద, వాటిని మాత్రమే లేఖనాలుగా మనం పరిగణించడం, అంగీకరించడం అనేది చాలా స్పష్టంగా సంఘ చరిత్రలో మనం చూస్తున్నాం. ఇది మనకున్నటువంటి ఆధారం. ఇదే కనుక లేకపోతే ఇరేనస్ చెప్తే ఏంటి, కౌన్సిల్ ఆఫ్ హిప్పోలో చెప్తే ఏంటి, లేకపోతే మార్టిన్ లూథర్ చెప్తే ఏంటి, లేకపోతే రాజ్ ప్రకాష్ పాల్ చెప్తే ఏంటి, లేకపోతే బిబు చెప్తే ఏంటి, ఎవరు చెప్తే ఏంటి? వై షుడ్ ఎనీవన్ బిలీవ్ దిస్ బైబిల్? బైబిల్లోనే బైబిల్ని నమ్మేటటువంటి ఆధారం లేకపోతే అసలు బైబిల్ని ఎందుకు నమ్మాలి? దేర్ఫోర్ బైబిల్ లేదు అని మీరు చెప్పడం అంటే, ఇప్పుడు మీ ఉద్దేశంలో మీరు కొన్ని స్టేట్మెంట్స్ చేసినట్టున్నారు కదా అక్కడిక్కడ వివరణలో, అప్పటికి వారి బైబిల్ అంటూ లేదు, కానీ లేఖనములు వాట్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ది బైబిల్ దే హ్యాడ్. అంటే బైబిల్గా దేన్నైతే ఫార్ములేట్ చేశారో అదంతా కూడా ఉంది, కానీ ఒక్క బైబిల్ గ్రంథం రూపంలో లేదు. అంటే మీ ఉద్దేశంలో బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంతా కూడా అంటే 66 పుస్తకాలు అన్నీ కూడా ఒక అట్టలో పెట్టి జిప్ కవర్ వేసి జిప్ పెట్టి ఇస్తే అప్పుడు అది బైబిల్ అవుతుందా? అంటే అవి ఇండివిజువల్ బుక్స్గా ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక పుస్తకంగా క్రోడీకరించి ఒక పుస్తకంగా తయారు చేయలేదు కాబట్టి బైబిల్ అందుబాటులో లేదు కాబట్టి దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడాల్సి వచ్చిందా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుడు అలా బైబిల్గా ఒక పుస్తకంగా అందుబాటులో లేదు కాబట్టి దర్శనాల ద్వారా మాట్లాడాడు అని మీరు చెప్తే నిజంగా అంటే ఇది వాస్తవానికి చరిత్రను మీరు వక్రీకరించడమే, సంఘ చరిత్రను మీరు వక్రీకరించడమే. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా దేవుని యొక్క దర్శనం ఎవరైనా చూసి లేకపోతే దేవుని యొక్క
ప్రత్యక్షతలు కళల ద్వారా పొంది లేకపోతే ఇంకేదైనా బైబిలేతరమైనటువంటి మాధ్యమాల ద్వారా పొంది సంఘ సంస్కరణ అనేది ఎప్పుడూ జరగలేదు. సంఘానికి వ్యతిరేకంగా లేచినటువంటి దుర్బోధలను ఎదిరించడంలో ఎప్పుడు కూడా బైబిలే సహాయపడింది. ఎప్పుడు కూడా బైబిలే ఉజ్జీవానికి, సంస్కరణకు, పునరుద్ధరణకు సాధనంగా నిలిచింది తప్ప, దాన్నే దేవుడు ఒక మాధ్యమంగా వాడుకున్నాడు తప్ప ఎవరు దర్శనాలు చూసి కళలు చూసి సంఘాన్ని సంస్కరించలేదు ఇప్పటివరకు. పీటర్ వాల్డో దగ్గర నుంచి తీసుకోండి, మీరు జాన్ విక్లిఫ్ కావచ్చు, జాన్ హస్ కావచ్చు, లేకపోతే విలియం టిండేల్ కావచ్చు, మార్టిన్ లూథర్ కావచ్చు, జ్వింగ్లీ కావచ్చు, లేకపోతే జాన్ కాల్విన్ కావచ్చు, లేకపోతే ఇంకే రిఫార్మర్ పేరైనా తీసుకోండి. మీరు సంఘాన్ని సంస్కరించిన వాళ్ళందరూ కూడా దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు కాబట్టి మీరు ఇలా మారండి అని చెప్తే ఎవరు మారరు. అలా మారాల్సినటువంటి అవసరత కూడా లేదు. కానీ ఇది బైబిల్, ఇది ప్రమాణం. దీనికి వ్యతిరేకంగా పలానా బోధ ఉంది కాబట్టి, లేకపోతే పలానా వారి అధికారం ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి అన్నప్పుడు సంఘం ఉజ్జీవించబడింది, సంఘం సంస్కరించబడింది. అలాగే సంఘ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగింది. మీరు చెప్తున్నట్టుగా బైబిలేతరమైనటువంటి మాధ్యమాల ద్వారా దేవుడు మాట్లాడి ఎప్పుడు సంఘాన్ని సంస్కరించినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. అందుకు భిన్నంగా మాంటెనెస్ మొదలుకొని మదర్ యాన్లీ వరకు సంఘ చరిత్రలో మీరు పరిశీలిస్తే అందరూ దుర్బోధకులే. దర్శనాలు చూశారు, దొంగ దర్శనాలు చూశారు, వాస్తవానికి అన్నీ కూడా కళలు చూశారు. మాకు ఆ దర్శనం వచ్చింది, మాకు ఈ కళ వచ్చిందని చెప్పి వాళ్ళ బోధలన్నీ పరిశీలించినప్పుడు ఎంత భయంకరమైనటువంటి హెరెటిక్స్ వాళ్ళందరూ కూడా అనేది మనకు అర్థమవుతోంది. నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని కల్ట్స్ ప్రస్తావనలు చేస్తూ ఉన్నారు కదా, మార్మన్స్ గురించి, లేకపోతే ఇంకెవరెవరో గురించో మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, విలియం బ్రెన్హామ్ గురించో. ఆ కల్ట్స్ని అన్నింటినీ కూడా మీరు అక్కడక్కడ ప్రస్తావించడం నేను గమనించాను. వారిని మీరు ఖండిస్తూ ఉన్నారు. మీకు తెలుసా, వీళ్ళందరూ కూడా బైబిలేతరమైనటువంటి ప్రత్యక్షతలు ప్రస్తావించినటువంటి వాళ్ళే. బైబిలేతరమైనటువంటి ప్రత్యక్షతలు వస్తాయి, దర్శనాల ద్వారా కళల ద్వారా దేవుడు మాట్లాడతారని ఎవరైతే చెప్పారో వారి ద్వారానే ఎప్పుడూ సంఘానికి నష్టం కలిగింది. దట్ ఈస్ హౌ హెరెసీ ఎంటర్డ్ ఇన్ టు ద చర్చ్, బికాస్ దే షోడ్ దేర్ విజన్స్ ఆన్ పార్ విత్ ద రెవల్యూషన్ దట్ ఈస్ ఇన్ ద బైబిల్. వాళ్ళు చూసినటువంటి దర్శనాల్ని బైబిల్తో సమానంగా వాళ్ళు చూపించి ఇది దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతే, దీన్ని కూడా అంగీకరించాల్సిందే బైబిల్తో పాటుగా అని చెప్పడం కారణంగానే చాలా దుర్బోధలు సంఘంలోనికి ప్రవేశించాయి. కాబట్టి మీరు చెప్తున్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఇది బైబిల్ని నిజంగా చాలా డ్యామేజ్ చేసేటటువంటి ఆలోచన. బైబిల్ లేదని ఒకటి చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, మీరు దర్శనాల్ని కళల్ని సమర్థించుకోవడానికి మీరు కూడా బైబిల్ని ప్రమాదంలోనికి నెట్టేటటువంటి స్టేట్మెంట్స్ ఎలా చేస్తారో ఇక్కడ చాలా ఖచ్చితంగా నిరూపితమైంది. ఇంతటితో అయిపోలేదు, మీరు ఇంకా దీనికంటే భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా చేశారు. అది నెక్స్ట్ చెప్తున్నాను నేను. సో అయితే అది నెక్స్ట్ మాట్లాడే ముందు ఇంకొక చిన్న అబ్జర్వేషన్ అండి, జస్ట్ ఫర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సంబడి హూ సీరియస్లీ థింక్స్. ఇప్పుడు సరే, మీరన్నదే నిజం అనుకుందాం. ఐ డిసగ్రీ దట్ గాడ్ స్పీక్స్ ఓన్లీ త్రూ ద బైబిల్. బైబిల్ ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడు అన్నది నేను డిసగ్రీ అవుతున్నాను. ఎందుకనంటే బైబిల్ లేని చాలా సమయాలు ఉండినాయి. అంటే చీకటి యుగం అనేది ఒకటి ఉండింది కదా, అంటే రోమన్ క్యాథలిక్లు పరిపాలించినటువంటి సమయం అనేది ఒకటి ఉండింది కదా. అప్పుడు బైబిల్ లేదు కాబట్టి దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడాడు అన్నది నిజమైతే కనుక, వ్యక్తిగతంగా నడిపించాడు దర్శనాల ద్వారా అన్నటువంటి మాట ఒకవేళ మనం వాదన కోసం అంగీకరిస్తే, ఇప్పుడు బైబిల్ రావడం ద్వారా నాకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? నిజానికి దేవుడు తాజాగా ప్రతిరోజు నాతో దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ అవకాశం లేకుండా చేసింది ఏంటి? బైబిల్ మళ్ళీ ప్రాచుర్యంలోనికి వచ్చి దేవుడు నాతో పర్సనల్గా డైరెక్ట్గా టచ్లో లేకుండా చేసింది కదా. మరి అది లేనప్పుడు దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడాల్సి వచ్చింది. దేర్ఫోర్ యూ డిసగ్రీడ్ దట్ గాడ్ స్పీక్స్ ఓన్లీ త్రూ ద బైబిల్. ఓకే, సో బైబిల్ లేనప్పుడు దేవుడు చక్కగా నాతో దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడుతూ వచ్చేటటువంటి అవకాశం ఉండింది. ఆ అవకాశం లేకుండా చేసింది ఏంటి? బైబిల్ ప్రాచుర్యంలోనికి రావడమే. దేవుడు ప్రతిరోజు తాజాగా నాతో పరలోకం నుండి నేరుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల ముందు రాయబడినటువంటి బైబిల్ గ్రంథం నాకెందుకండి? అది వచ్చి అసలు దేవునితో నాకు డైరెక్ట్గా ఉన్నటువంటి ఈ కమ్యూనికేషన్ని కట్ చేయడం ఏంటి? దిస్ ఇస్ వెరీ రెడిక్యులస్ కదా. కాబట్టి హౌ డస్ దాట్ సర్వ్ యాజ్ ఎ రీజన్? అంటే బైబిల్ లేని కారణాన్ని బట్టి దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడారు, కళల ద్వారా మాట్లాడారు అన్నది హౌ డస్ దాట్ సర్వ్ యాజ్ ఎ జస్టిఫికేషన్ ఫార్ యువర్ విజన్స్ అండ్ డ్రీమ్స్ ఆర్గ్యుమెంట్? అంటే విజన్స్ అండ్ డ్రీమ్సే బెటర్ కదా నాకు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటే అది చాలా మంచిది కదా. మళ్ళీ మీరే ఏమంటారు? బైబిల్, ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. బైబిల్ తెలియకుండా ఉంటే, మనకు వాక్యం తెలియకుండా ఉంటే అపవాది ఎప్పుడు మనల్ని మోసం చేస్తూనే ఉంటాడని మీరు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత మీ 25th ఆగస్ట్ సర్వీస్లో. ఈరోజు నీకు దేవుని వాక్యం, మీకు దేవుని వాక్కు తెలియనంత వరకు అపవాది ఎంత మోసపడుతూనే ఉంటాడు. ఓకే, బైబిల్ తెలియకుండా ఉంటే అపవాది మనల్ని మోసగిస్తాడు. సో బైబిల్ అందుబాటులో లేనటువంటి సమయంలో అపవాది మనల్ని మోసగించడా? అది దైవ దర్శనాలని ఖచ్చితంగా అంగీకరించేసేలా దర్శనాల్ని మనం ఎలా వివేచిస్తాం బైబిల్ లేకుండా? ఇది దేవుడు మాట్లాడిందా? ఇది నా తండ్రి మాట్లాడే ప్యాటర్నా కాదా? ఇది నిజంగా నా తండ్రి మాట్లాడినటువంటి మాటేనా? నా దేవుడు ఇలా మాట్లాడతాడా లేదా అన్నటువంటి వివేచన నాకు ఎలా వస్తుంది బైబిల్ లేకుండా? సరే, ఏదేమైనా అసలు
17వ శతాబ్దం ముందు బైబిల్ ఎక్కడుంది? న్యూ టెస్ట్మెంట్ టైం నుంచి 16-17 శతాబ్దాల నుండి అది ప్రారంభమైంది అన్నటువంటి మీ వాదన ఏదైతే ఉందో, ప్లీజ్ అపాలజైజ్ ఫర్ ఇట్. ప్లీజ్ అపాలజైజ్ ఫర్ ఇట్. ఓకే, అండ్ రిట్రాక్ట్ దోస్ స్టేట్మెంట్స్. మీరు అది చేయకపోతే కనుక మీరు ఖచ్చితంగా ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, దావా ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, నాస్తికవాదులు ఎవరైతే ఉన్నారో వారికంటే ప్రమాదం సంఘానికి అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను చెప్పదలిచాను. ఓకే, అయితే మీ డిసగ్రీ అవడానికి, అంటే దేవుడు బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడతాడు అన్నటువంటి స్టేట్మెంట్తో డిసగ్రీ అవడానికి రెండవ బికాస్ ఒకటి ఉంది. బికాస్ అని చెప్పారు కదా, బికాస్ అని చెప్పి కొన్ని కారణాలు చెప్పారు కదా, అందులో రెండవ ప్రాముఖ్యమైనటువంటి బికాస్ ఉంది. ఇది మొదటి బికాస్ కంటే కూడా, అంటే మొదట మీరు చెప్పినటువంటి కారణం కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి బికాస్. ఆ బికాస్ ఏంటో చూద్దాం మనం ఒకసారి, ఆ కారణం ఏంటో ఒకసారి చూద్దాం మనం. అనేక గ్రంథాలు ఈ రోజు కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. అనేక గ్రంథాలు మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేదు. ఈ రోజు అంటావు బైబిల్ ఏది కలపకూడదు, చదవకూడదు. సారీ, ఆల్రెడీ కలిపేసారు, జరిపేశారు. ట్రూత్, బికాస్ నాట్ ఆల్ ద గాస్పెల్స్ ఆర్ ద రియల్. పోయిన వారం ఉదాహరణ చెప్పాము, పౌలు రాస్తున్నాడు కొలొసీకి, నేను లౌకిక రాసింది మీ తీసుకొచ్చి చదవండి, ఇది లౌకిక సంఘానికి తీసుకెళ్ళి చదివించండి. ఏది నీ బైబిల్లో వద్దు, బయట నెతికితే యూ విల్ ఫైండ్ ద బుక్ ఆఫ్ లౌకేషన్స్, ద లెటర్ పౌలు రాసింది. ఐమ్ జస్ట్ ఇల్లస్ట్రేటింగ్. చూసారు కదండి, రాజ్ ప్రకాష్ పాల్ గారు దేవుడు బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడతారు అన్నటువంటి విషయాన్ని డిసగ్రీ అవడానికి ఒక కారణం ఏంటి అంటే, ఈరోజు మనం అంటామంట బైబిల్లో ఏది కలపకూడదు, చెరపకూడదని, కానీ బైబిల్ని ఎప్పుడో కలిపేశారంట, ఎప్పుడో చెరిపేశారంట. ఎందుకంటే బైబిల్లో ఇప్పటికీ దాచిపెట్టబడినటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయంటే, ఇంకా చాలా అందులో లేనటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయంట. దానికి ఆయన చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూశారు కదా, కొలొసీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు, ఇది కొలసి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఆయన రెఫరెన్స్ చెప్పలేదు, నేను చెప్తున్నాను, మీరు పరిశీలించి చూడండి. కొలసి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కొలసీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ పత్రిక అంటే నేను మీకు రాసినటువంటి పత్రిక తీసుకెళ్లి లవదేకీయ సంఘంలో చదివించండి, అలాగే మీరు తెలుగు బైబిల్లో చదివితే నేను లవదేకీయులకు రాసినటువంటి పత్రిక తీసుకొచ్చి మీరు కూడా చదవండి అన్నటువంటి మాట ఉంటుంది అక్కడ. ఓకే, అయితే మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, దీన్ని ఆధారం చేసుకుని రాజ్ ప్రకాష్ పాల్ ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఇక్కడ చూడండి, లవదేకీయకు రాసినటువంటి పత్రిక, పౌలు రాసినటువంటి పత్రిక ఎక్కడుంది మీ బైబిల్లో? లేదు కదా. ఎందుకు లేదు? ఇట్ హాస్ బీన్ చేంజ్డ్, దోస్ లీడర్స్ హ్యావ్ చేంజ్డ్ అంటున్నాడు. అంటే ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ చేశారు బైబిల్ని, అందుకే లేదు లవదేకీయకు రాసినటువంటి పత్రిక మీ బైబిల్స్లో అని చెప్తున్నాడు. ప్రూఫ్ కూడా చూపిస్తున్నాడు కదా, చూసారా, మీ బైబిల్స్ కలిపి చెరపబడ్డాయి, ఇది చేంజ్ చేయబడినటువంటి పుస్తకం అని చెప్పడానికి ఆధారం చూపిస్తున్నాడు. మొదటి ఆధారం ఏంటి? కొలసి పత్రికలో ప్రస్తావించబడినటువంటి లవదేకీయకు పౌలు రాసినటువంటి పత్రిక లేదు, కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ రిలయబుల్ బుక్ ఎనీమోర్, ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ కదా. ఆయన చెప్పలేదు రిలయబుల్ బుక్ కాదని, ఆయన ఇంకా చెప్తున్నాడు ఇది రిలయబులే, మీరు చదవండి, దీన్ని విశ్వసించండి అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఇది కలిపి చెరపబడినటువంటి పుస్తకం అయితే, ఇది లీడర్స్ చేత మార్చబడినటువంటి పుస్తకం అయితే, ఈ మాధ్యమం ద్వారా ఇంకా దేవుడు మాట్లాడతాడని మీరు ఎందుకు చెప్తున్నారు? అసలు ఎందుకు నమ్మాలి దీని ప్రామాణికతను? నేను ఇది మార్చబడినటువంటి పుస్తకం కదా. అంటే లవదికీయ పత్రికను మాత్రమే మార్చారని ఎందుకు అనుకోవాలి నేను? ఇందులో ఉన్నవన్నీ కూడా మార్చినవే, ఇందులో ఉన్నది ఏది కూడా నమ్మశక్యమైనటువంటి పుస్తకం కాదనే అనుమానానికి ఎందుకు తెరతీయదు ఈ వాదన? వై షుడ్ ఐ నాట్ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్? నాకు కావాల్సిన చాలా సమాచారాన్ని నేను పోగొట్టుకున్నాను అని ఎందుకు నమ్మకూడదు ఈ వాదనని బట్టి? ఓకే, మీరు జాగ్రత్తగా గమనించండి, నేను వివరణ ఇస్తాను, లవదేకీయ పత్రికకు నేను వివరణ ఇస్తాను. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వచనంలో, ఆకాశములు భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి, ఎప్పటికీ గతించవు అన్నటువంటి మాట చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఎప్పుడూ గతించవు, ఆయన మాటలు ఎప్పుడూ గతించవు, ఎప్పుడు నిలిచి ఉండేటటువంటి మాటలు అయినప్పుడు, ఈ బైబిల్లో ఉన్నటువంటి చాలా మాటలు గతించిపోయాయి, ఇప్పుడు మనకు అందుబాటులో లేకుండా అయిపోయాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభునే మనం అబద్ధికుడిగా చేస్తున్నట్టు కాదా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు వాక్యము నిత్యము నిలుచును అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు పేతురు. అదే మాటను మీరు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం నుండి ఉటంకించి మాట్లాడారు రాజ్ ప్రకాష్ పాల్ గారు ఇన్ వన్ ఆఫ్ యువర్ సర్వీసెస్. ఆ 3 సర్వీసెస్, మీ డ్యామేజ్ కంట్రోల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అందులో వన్ ఆఫ్ యువర్ సర్వీసెస్లో ప్రభు మాట నిత్యము నిలుచును అన్నటువంటి మాట మీరు ఒప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి మీరు చెప్పినటువంటి ఈ వాదన ఏదైతే ఉందో చూసారా, కొన్ని పుస్తకాలు పోయాయి, కలిపి జరిపేశారు, లీడర్స్ హ్యావ్ చేంజ్డ్ అని ఏదైతే అంటున్నారో, అలా చేంజ్ అయితే కనుక యేసుక్రీస్తు ప్రభు మాటలు నిత్యంగా నిలవలేదు, చాలా అందులో నష్టపోయాం మనము.
యేసుక్రీస్తు ప్రభువుని అబద్ధికుడిగా చేస్తున్నారు మీరు. యెషయాని, పేతురుని అందరినీ అబద్ధికుడిగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభు వాక్యం నిత్యము నిలవలేదు, అది ఎప్పుడో నష్టపోయింది అన్నటువంటి విషయాన్ని మీరు రూఢిపరుస్తూ ఉన్నారు. దిస్ ఇస్ సచ్ అ రిడిక్యులస్ స్టేట్మెంట్. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిలే సంఘానికి వెలుగుగా ఉండడానికి దేవుడు నియమించాడు, కాబట్టి సంఘం నుండి ఆ వెలుగు ఎప్పుడు దూరం కాలేదన్నటువంటి విషయాన్ని విస్మరించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు నిత్యం నిలుస్తాయి అంటే అపోస్తలుల ద్వారా మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. పౌలే లవదికీయ సంఘానికి ఒక పత్రిక రాసుంటే ఆ ఆజ్ఞలు రాయించింది ఎవరు? పౌలు చేత. 1 కొరింథీ పత్రిక 14:36-37 వచనాల్లో అంటున్నాడు కదా పౌలు, నేను మీకు రాస్తున్నటువంటి సంగతులు దేవుని ఆజ్ఞలని మీరు గుర్తించండి అంటున్నాడు. సో పౌలు రాసినటువంటి మాటలు ప్రభు యొక్క ఆజ్ఞలే, దేవుని మాటలే. అవి ఒకవేళ మనకు అందుబాటులో లేకుండా పోతే కనుక హౌ ఇస్ దిస్ బైబిల్ రిలయబుల్ ఎనీమోర్? హౌ డస్ గాడ్ స్పీక్ టు మీ త్రూ దిస్ బైబిల్? ఎలాంటి అవిశ్వాసపు అనుమానపు బీజాలను మీరు నాటారు, మీరు అర్థం చేసుకుంటున్నారా? సరే, ఇంతకీ లవదికీయ పత్రిక గొడవ ఏంటి? దాని గురించి ఒకసారి ఆలోచిస్తే చూడండి, మీరు చదువుతున్నటువంటి తెలుగు బైబిల్స్లో నేను లవదికీయకు రాసినటువంటి పత్రికను తెప్పించుకొని చదువుకోండి అని అంటున్నారు. కానీ ఈ తెలుగు బైబిల్లో కాకుండా మీరు ఇంగ్లీష్లో కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు కదా రాజ్ప్రకాష్ పాల్ గారు. ఇంగ్లీష్ బైబిల్తో కూడా మీకు మంచి అక్వైంటెన్స్ ఉన్నట్టుగా నాకు అర్థమైంది. మీరు చూడండి, కింగ్ జేమ్స్ వర్షన్ చూడండి, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చూడండి, లేకపోతే ఈఎస్పి చూడండి, ఎన్ఏఎస్బి చూడండి, ఎల్ఎస్బి చూడండి, ఏ వర్షన్ అయినా చూడండి. అందులో చాలా స్పష్టంగా, అంటే ఎనీ రిలయబుల్ వర్షన్ దట్ యు టేక్ విచ్ ఇస్ వర్డ్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ గ్రీక్, చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే బ్రింగ్ మై లెటర్ ఫ్రమ్ లేయోడిసియా అంటున్నాడు. బ్రింగ్ మై లెటర్ ఫ్రమ్ లేయోడిసియా అండ్ రీడ్ ఇట్ అంటున్నాడు. నా పత్రికను లవదికీయ నుండి తెప్పించుకొని మీరు చదవండి అని అంటున్నాడు. నేను లవదికీయకు రాసిన పత్రిక అనేది ఎక్కడ కూడా లేదు. ఈవెన్ తెలుగు వాడుక భాష అనువాదం ఏదైతే ఉందో అందులో కూడా అలాంటిదేమీ లేదు. అందులో కూడా లవదికీయ నుండి మీరు పత్రిక తెప్పించుకొని చదవండి అన్నటువంటి మాటనే అనువదించారు తప్ప నేను లవదికీయకు రాసినటువంటి పత్రిక అన్నది లేదు. నేను రాసినది అనేది ప్యూర్లీ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్రీక్. అది తెలుగు బైబిల్ అనువాదంలో, మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలుగు భాషలో ఉన్నటువంటి అనువాదంలో చాలా లోపాలు ఉన్నాయి. అందులో ఒక అనువాద లోపంగా మీరు దీన్ని కూడా లెక్కించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా తప్పుగా అనువదించబడినటువంటి విషయం. ఫ్రమ్ అనేటటువంటి ఎక్ అనేటటువంటి పదం ఇక్కడ గ్రీక్లో మీరు చదువుతారు. టు అనేటటువంటి ఏన్ అనే పదము గ్రీకులో లేదు ఈ వచనంలో. అంటే నేను లవదికీయకు రాసిన పత్రిక అని కాదు, నేను రాసిన పత్రిక లవదికీయ నుండి తెప్పించుకోండి అని అంటున్నాడు. సో దట్ క్లియర్స్ ఎ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఫర్ అస్. పౌలు రాసినటువంటి పత్రికలు అన్ని సంఘాల్లో సర్క్యులేట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే రాశాడు. కాబట్టి నేను మీకు రాసిన పత్రిక లవదికీయకు పంపేయండి అని అంటున్నాడు. అలాగే లవదికీయలో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతూ వచ్చినటువంటి ఒక పత్రిక ఏదో ఉంది పౌలుది, అది తీసుకొచ్చి చదవమంటున్నాడు అంతే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద 13 ఎపిసోడ్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ. అండ్ డెఫినెట్లీ అది ఎఫెసు సంఘానికి రాసినటువంటి పత్రిక అయి ఉండాలి. ఎందుకంటే ఎఫెసు సంఘం కూడా లవదికీయ సంఘానికి చాలా దగ్గరలో ఉంది. ఏషియా మైనర్లో ఉన్నటువంటి చర్చెస్ ఇవి రెండు కూడా. ఎఫెస్సీలకు రాసినటువంటి పత్రికలో ఎఫెస్లో ఉన్న పరిశుద్ధులకు అని మనం చదువుతున్నాం కదా. సో మూల ప్రతుల్లో ఎక్కడ కూడా ఎఫెస్లో ఉన్న పరిశుద్ధులకు అని లేదు. ఎఫెస్లో ఉన్న అన్నటువంటి మాటలు ఒరిజినల్లో లేవు. కాబట్టి ఏషియా మైనర్లో ఉన్నటువంటి చర్చెస్ అన్నింటిలో సర్క్యులేట్ అవ్వడానికి రాయబడినటువంటి ఒక జనరల్ ఎపిజిల్, ద ఎపిజిల్ ఆఫ్ ఎఫిషియన్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో అది డెఫినెట్లీ సర్క్యులేషన్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. లవదికీయకు వీరు ఈ పత్రిక తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి అక్కడి నుంచి కూడా తెప్పించుకొని వీళ్ళు చదవాలి. ఎందుకంటే ఇందులో ప్రస్తావించబడినటువంటి చాలా విషయాలు అందులో ఉంటాయి. కాబట్టి దే హ్యావ్ టు ఎక్స్చేంజ్ లెటర్స్ అండ్ అండర్స్టాండ్ ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ స్క్రిప్చర్ దట్ హ్యాస్ బిన్ రివీల్డ్ త్రూ ది అపోజల్స్. అది అక్కడ ఇంటెంట్. అంతేగాని లవదికీయులకు ఏ పత్రిక రాయలేదు. మీరు మీ ఎంటైర్ బైబిల్ నుంచి నాకు ప్రూవ్ చేయండి, లవదికీయ సంఘానికి పౌలు ఒక పత్రిక రాశాడు అని ప్రూవ్ చేయండి. ఆ తర్వాత వీ విల్ ట్రై టు ట్రేస్ వేర్ దట్ లెటర్ ఇస్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ క్రేజీ వైల్డ్ గూస్ హంట్. అలాంటి పత్రిక ఏమీ లేదు. అది కేవలం ఒక కల్పితమైనటువంటి వాదన బైబిల్కి వ్యతిరేకంగా. లవదికీయలో ఉన్నటువంటి ఏదో ఒక పత్రిక, పౌలు రాసినటువంటి పత్రికను వాళ్ళని కూడా తెప్పించుకొని చదవమని అంటున్నాడు. ఇట్ వాజ్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ద లెటర్ టు ఎఫిషియన్స్ అనే ఎవిడెన్స్ మనకు ఉంది. కాబట్టి అది ఏషియా మైనర్లో సర్క్యులేట్ అయినటువంటి పత్రిక కాబట్టి అది మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ లెటర్ ఆఫ్ పాల్. కానీ లవదికీయులకి ఆయన రాశాడని మీరు నిరూపిస్తే కదా మనం మాట్లాడాల్సింది మిగతా విషయాల గురించి. ఓకే, సో దీన్ని చూపించి బైబిల్ ఈజ్ అన్రిలయబుల్ అన్నటువంటి కన్క్లూజన్స్కి మీరు వస్తారా? అంటే బైబిల్ కలిపి చెరపబడింది, దోస్ లీడర్స్ హ్యావ్ చేంజ్డ్. హౌ డేర్ యూ సే దట్? అండ్ దెన్ యూ కమ్ బ్యాక్ అండ్ టెల్ us that we have to depend on this Bible and God will speak to us through this Bible. తర్వాత ఇంకొక ఉదాహరణ చూపిస్తున్నాడు. సో మీరు అనొచ్చు, సో యు ఆర్ సేయింగ్ ద బైబిల్ టుడే ఈజ్ నాట్ ఫుల్. I would be very honest. It is not the complete history that is available. అంటే బైబిల్ ఇన్కంప్లీట్ అని చెప్పడానికి
బైబిల్ ఈజ్ నాట్ కంప్లీట్ అని చెప్పడానికి, అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. మీరు చూసారు కదా, ఆర్ యూ సేయింగ్ దెన్ దట్ ద బైబిల్ ఈజ్ నాట్ కంప్లీట్ అంటే లెట్ మీ బీ ఆనెస్ట్, ద ట్రూత్ బీ స్పోకెన్. ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్ హిస్టరీ దట్ ఈస్ అవైలబుల్ అంటున్నాడు. ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు? హిస్టరీ ఈజ్ ఫ్యాక్ట్స్, బట్ ఇన్స్పైర్డ్ బుక్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ ద గైడెన్స్ దట్ వీ నీడ్ అనేది మీరు చాలా క్లియర్గా తర్వాత మీ డ్యామేజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో మాట్లాడారు. Those are more of history. Those are more of history, more of facts than the inspired word of God. అందుకని వాటిని సపరేట్ చేశారు. Doesn't mean they are wrong. Doesn't mean it is not ఇది యూస్ఫుల్ అని కాదు, కానీ it is that they are not the inspired word of God. సో దాన్ని సపరేట్ చేశారు. ఓకే, అంటే హిస్టరీ ఈజ్ ఫ్యాక్ట్స్, ఆల్ హిస్టరీ ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బుక్ అనేది మీకు తెలుసు. అలాంటప్పుడు నాన్ ఇన్స్పైర్డ్ హిస్టరీ బైబిల్లో ఉంటుందని మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది లేనందుకు ఇది ఇన్కంప్లీట్ హిస్టరీ అని ఎందుకు చెప్తున్నారు? ఎంత మేరకు తన ఇన్స్పైర్డ్ ఇన్స్ట్రక్షన్స్ మనకు అందించడానికి హిస్టరీని చేర్చాలో అంతవరకు దేవుడు చేర్చాడు. ఇన్ దాట్ సెన్స్ ద బైబిల్ ఈజ్ కంప్లీట్. దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ హిస్టరీ అని మీరు ఎట్లా చెప్తారు? ఇంకా చాలా చరిత్ర పుస్తకాలు ఉన్నాయి కదా అని మీరు మాట్లాడుతున్నారు. తర్వాత అఫ్కోర్స్ లుక్ అట్ దట్ క్లిప్ ఆల్సో. ఆయన రాస్తున్నాడు యూదా పత్రికలో, ఆయన కోట్ చేసేది ఈరోజు మన బైబిల్లో లేదు. ఇక్కడ మీరు ఏమంటున్నారు? యూదా ప్రస్తావించినటువంటి ఆ మాట మన బైబిల్లో లేదు కాబట్టి, అంటే ఏ సోర్స్ నుంచి అయితే యూదా ప్రస్తావించాడో, అంటే హానోకు గ్రంథం గురించి మీరు బహుశా మాట్లాడుతున్నారు. హానోకు చేసినటువంటి ప్రవచనం గురించి, వేవేల పరిశుద్ధులతో ప్రభు వస్తాడు, తీర్పు తీరుస్తాడు అన్నటువంటి ప్రవచనాలు ఏవైతే యూదా చేశాడు కదా హానోకు గ్రంథం నుండి. సో దాన్ని ప్రస్తావిస్తూ అది మీ బైబిల్స్లో ఎక్కడుంది? హానోక్ గ్రంథం లేదు కదా మన బైబిల్లో అంటున్నాడు. హానోక్ గ్రంథం అని కూడా ఆయన చెప్పలేదు. యూదా దేని నుంచి అయితే కోట్ చేశాడో అది మీ బైబిల్స్లో ఉందా అని అడుగుతున్నాడు రాజ్ప్రకాష్ పాల్. లేదు సార్, నా బైబిల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. యూదా చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి హానోకు ఖచ్చితంగా ప్రవచించాడని నాకు తెలుసు, ఎందుకంటే యూదా చెప్పాడు కాబట్టి. అంటిల్ జూడ్ క్లారిఫైడ్ దట్ దీస్ ఆర్ ద ఇన్స్పైర్డ్ ప్రొఫెటిక్ వర్డ్స్ ఆఫ్ గాడ్, ఐ డెంట్ నో దట్ దే వర్ ప్రొఫెటిక్ వర్డ్స్ ఆఫ్ గాడ్. అండ్ డెఫినెట్లీ ఒకవేళ హానోకు గ్రంథం అంతా కూడా దేవుని చేత రాయబడినటువంటి గ్రంథం అయి ఉంటే, ఇఫ్ ఇట్ వాజ్ ఎ కంప్లీట్ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్, అట్లా అయితే యూదుల క్యానన్లో అది ఉండుండేది. ఈ హానోకు గ్రంథం అనేది ఎప్పుడు కూడా యూదులు ప్రామాణికంగా అంగీకరించినటువంటి లేఖనాల్లో భాగంగా లేదు. సో అలాంటప్పుడు మనం ఎందుకు అంగీకరించాలి దాన్ని? అది లేదని మనం ఎందుకు ప్రశ్నించాలి? యూదాను దేవుడు ప్రేరేపించి ఏ మాటలైతే యూదా చేత రాయించాడో అక్కడ వరకు ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్, అది దేవుని వాక్యమని మనం అంగీకరిద్దాం, నో ప్రాబ్లం అట్ ఆల్. కానీ అలా అని చెప్పి యూదా కోట్ చేసినటువంటి ఇంకొక సోర్స్, ఇంకొక అడిషనల్ సోర్స్లో యూదా కోట్ చేసినటువంటి మాటలు ఉన్నంత మాత్రాన, హానోక్ గ్రంథంలో ఉన్నంత మాత్రాన ఆ గ్రంథం అంతా కూడా లేఖనాలుగా అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏ పుస్తకాల సముదాయాన్ని ఉద్దేశించి లేఖనాలు అని పిలిచాడో అందులో కూడా హానోకు గ్రంథం లేదు. కానీ దాన్ని ఒక లోపభూయిష్టమైనటువంటి సముదాయంగా ఆయన ఏమీ గుర్తించలేదే ఎక్కడ. ద స్క్రిప్చర్స్ విత్ జీసస్ యాక్సెప్టెడ్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్రిప్చర్స్ ఫర్ మీ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ ఇట్ ఈస్ ఇనఫ్. యేసుక్రీస్తు ప్రభు లేఖనాలు అని పాత నిబంధన గ్రంథాలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఏ గ్రంథాలు ఉన్నాయో అవన్నీ కూడా నా పాత నిబంధన గ్రంథంలో ఈరోజు కూడా ఉన్నాయి. అండ్ తర్వాత పాత నిబంధనలో కూడా ప్రస్తావించబడినటువంటి కొన్ని గ్రంథాల ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. యెహోషువ గ్రంథంలో, రాజుల గ్రంథంలో, ఇలా చాలా గ్రంథాల్లో చాలా పుస్తకాల ప్రస్తావన ఉంది, చరిత్ర పుస్తకాలు. అవన్నీ కూడా జుడాయిజం లిటరేచర్లో ఉంది కానీ మన దగ్గర లేదు అన్నటువంటి మాటలు ఏవో మీరు తర్వాత కూడా చెప్పుకొచ్చారు. ఏ నూతన యెహోషువ గ్రంథంలో చదువుతాము, ఇంకా మిగతా రాజుల గ్రంథాల్లో చదువుతాము, మిగతా గ్రంథాల్లో కూడా చదువుతాం కొన్ని పుస్తకాల పేర్లు. ఈ పుస్తకాల్లో రాయబడి ఉంది. ఏదా పుస్తకాలు? మన బైబిల్లో లేదు, వాళ్ళ దగ్గర ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సివిలైజ్డ్ కల్చర్లో కూడా వాళ్ళు జర్నల్స్ మెయింటైన్ చేస్తారు. ప్రతి రాజ్యంలో కూడా వాళ్ళు రాసినటువంటి క్రానికల్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ ఇన్స్పైర్డ్ హిస్టరీ కాదు. మీరు ఉదాహరణకి ఎస్తర్ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చదివితే కనుక అక్కడ అహష్వేరోషుకి నిద్ర పట్టినప్పుడు ఏం చేశాడు? రాజుల సమాచార గ్రంథాన్ని తెప్పించి చదివిస్తే అక్కడ కొన్ని విషయాలు ఆయనకు అర్థమయ్యాయి అన్నటువంటి విషయాలు మనం చదువుతా ఉన్నాం. సో ఆ రాజుల సమాచార గ్రంథం అని ఏదైతే బబులోనియులు రాసుకున్నారో అది బైబిల్లో ప్రస్తావించబడింది కాబట్టి అది కూడా ఇన్స్పైర్డ్ హిస్టరీ, దాన్ని కూడా తీసుకొచ్చి బైబిల్లో కలపాలా? అది లేదు కాబట్టి బైబిల్ ఇన్కంప్లీట్ అని మనం వాదించాలా? అట్లాగే జూయిష్ కల్చర్లో, జూయిష్ సివిలైజేషన్లో, జూయిష్ కింగ్స్ హిస్టరీలో కూడా చాలా క్రానికల్స్ వాళ్ళు రాసుకున్నారు. మనం చదువుతున్నాం కదా, యెహోవా యుద్ధముల గ్రంథం అని సంఖ్యాకాండం 15:21 చదువుతున్నాము. యాషేరు గ్రంథం ప్రస్తావన యెహోషువ గ్రంథంలో చూస్తున్నాము. ద్వితీయోపదేశ కాండంలో కూడా చాలా రాజుల వృత్తాంతముల గ్రంథం అని ఇట్లాంటి చాలా పుస్తకాల గురించి మనం చదువుతున్నాం. దోస్ ఆర్ ఆల్ అడిషనల్ క్రానికల్స్. వాటిని ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్ని కొరాబరేట్ చేసేటటువంటి విషయాలు అందులో కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంతేగాని అది కూడా ఇన్స్పైర్డ్ హిస్టరీ అని చెప్పట్లేదు బైబిల్ రచయితలు ఎవరు కూడా. కాబట్టి అవి లేవు బైబిల్లో. అవి లేనంత మాత్రాన బైబిల్ని కలిపి చేర్పేశారా? దోస్ లీడర్స్ హ్యావ్ చేంజ్డా? బైబిల్ అన్రిలయబులా?
అలా అయితే ఎందుకు సార్ బైబిల్ చదవమని ప్రోత్సహిస్తున్నారు? ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ యూ స్టిల్ మేక్ దిస్ స్టేట్మెంట్. ఏమంటున్నారు మీరు? ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ వన్ థింగ్. ఆ క్లిప్ చూడండి అందరు కూడా. బట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ వన్ థింగ్. యు నో వాట్? ఒక మనుషుడు దేవుని తెలుసుకుని దేవునిలోకి వస్తానికి కావాల్సింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. నో డినయల్ ఫర్ ఇట్. యు యాక్సెప్ట్ దట్? ఈ రోజు నువ్వు దేవుడు ఎవరో తెలుసుకుని, ఆయన కుమారుడు ఎవరో తెలుసుకుని, ఆయన ఆత్మ ఎవరో తెలుసుకుని దేవునిలోకి వచ్చి ఆయనలో జీవిస్తానికి ఏం కావాలో అది ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ వన్ థింగ్. దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని దగ్గరికి రావడానికి సఫిషియెంట్గా ఉన్నది బైబిల్లో ఉంది అంటున్నారు. అది మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు. కానీ మీరు చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారం బైబిల్లో ఏమీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ అన్రిలయబుల్ బుక్ బికాస్ ద లీడర్స్ హ్యావ్ చేంజ్డ్ ఇట్. అది కలిపి చెరపబడినటువంటి పుస్తకం. డూ యూ నో వాట్ యూ హ్యావ్ డన్ విత్ ద బైబిల్ విత్ దీస్ స్టేట్మెంట్స్? దీనికి మీరు ఎక్కడైనా క్షమాపణ చెప్పారండి? మీ 3 సెషన్స్లో మీరు తప్పుగా చిత్రీకరించబడితే చాలా ఆవేదన వ్యక్తపరిచారు కదా. సోషల్ మీడియా అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అలా కట్ చేస్తారు, ఇలా కట్ చేస్తారు, దేన్నిగా అయినా మార్చేయగలరు, నన్ను కూడా అలా చేశారని చెప్పి చాలా వాపోయారు కదా మీరు. మరి మీరు బైబిల్కి వ్యతిరేకంగా ఇంత తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, మీరు ఎక్కడైనా అపాలజైజ్ చేశారా? ఆ 3 సర్వీసెస్లో కూడా మీకు ఒకసారి కూడా కన్విక్షన్ అనిపించలేదా? నేను ఇలా తప్పుగా మాట్లాడేశానే, నేను పరిశీలించుకొని ఉండాల్సిందే, ఎంతమంది విశ్వాసాన్ని ఇది డ్యామేజ్ చేసేటటువంటి పొటెన్షియల్ ఉంది అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచించారా? పోనీ కనీసం ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడైనా ఆలోచిస్తున్నారా? సార్, ఆలోచించకపోతే మీరు క్రైస్తవానికి పెను ప్రమాదం. ఇఫ్ దీస్ ఆర్ యువర్ ఒపీనియన్స్ అబౌట్ ద బైబిల్ అండ్ ఇఫ్ దీస్ ఆర్ ట్రూ. మీరు అంటున్నారు నేను ఎవరిని సంతోషపెట్టడానికి మాట్లాడకూడదు, హిస్టరీ అన్నప్పుడు అది ట్రూత్ అవుతుంది, ట్రూత్ని ఉన్నట్టుగా మాట్లాడాలి, లేకపోతే వీ విల్ బికమ్ ఫూల్స్ అనేది అంటున్నారు. ఆ క్లిప్ కూడా చూడండి ఒకసారి. అండ్ కొన్నిసార్లు when you talk about the history, you talk the reality, not self. ఎవరైనా కొంతమంది నువ్వు చేసిన కార్యం చెప్పంటే నువ్వు అన్ని మంచిగా చెప్పుకుంటావు, కానీ ఉన్నట్టు చెప్పుకుంటాం యథార్థత. ఉన్నట్టుగా చెప్పుకుంటే అందరూ ఏమవుతారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ జస్ట్ఫుల్. యూఆర్ ఓన్లీ టెలింగ్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో అందుకని ఎప్పుడు యథార్థంగా వీ హ్యావ్ టు ఫేస్, బికాస్ హిస్టరీ ఈజ్ రిటన్. ఇఫ్ యూ ట్రై టు ఆల్టర్ ఇట్, యు ఆర్ లైయింగ్ టు యువర్ సెల్ఫ్, యు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఫూల్. అంటే ఇక్కడ మీరు మాట్లాడింది అంతా కూడా ట్రూతా? బైబిల్ కలిపి జరపబడిందా? లీడర్స్ చేంజ్ చేశారా బైబిల్ని? సో ఇవన్నిటి ఆధారంగా మీరు వచ్చినటువంటి కన్క్లూజన్ ఏంటి 15th ఆగస్ట్ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలో? So what I'm trying to say is, seeking the voice of God is very important than basing on one structure, but by no means deny God will not talk from the Bible. He will 100% talk from the Bible. That is not the only means. I am saying that we must not seek the voice of God only through one structure. అంటే మీరు ఏమంటున్నారంటే బైబిల్ ద్వారా మాత్రమే దేవుని వాక్యాన్ని వెతికే ప్రయత్నం చేయకండి అంటున్నారు మీరు. అసలు నా ప్రశ్న ఏంటి అంటే, అసలు బైబిల్ ద్వారా ఎందుకు వెతకాలి దేవుని మాటని? అంటే మీరు మీ క్లారిఫికేషన్ వీడియోలో గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడని చెప్పాడు కదా, అట్లా ఏమైనా బైబిల్ ద్వారా కూడా మాట్లాడతాడని అనుకుంటున్నారు? ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు లిసన్, గాడ్ కెన్ స్పీక్ త్రూ ఎనీ మీన్స్ అంటున్నారు కదా, అట్లా బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడా? అందుకు దీన్ని నమ్మాలా? అలా కూడా నమ్మే అవకాశం లేదు కదా. దిస్ ఈజ్ సంబడీస్ చేంజ్డ్ వర్షన్. దిస్ ఈజ్ నాట్ ఎ రిలయబుల్ బుక్. వై షుడ్ ఐ బిలీవ్ ఇట్? ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ యూ హెవ్ డన్ బై ద కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ యూ ఇష్యూడ్. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజ్ ప్రకాష్ పాల్ గారు, మీరు బైబిల్ని ఎంత బాగా పొగిడారు, బైబిల్ చదవమని ఎంత బలంగా ఎగ్జార్టేషన్స్ ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు. బైబిల్ పైన మీరు ఎలాంటి అభిప్రాయాన్ని సంఘం నమ్మాలని బోధిస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ వాట్ ఈస్ యువర్ కన్విక్షన్ అబౌట్ ద బైబిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ అ బైబిల్ ఇన్ యువర్ మైండ్ విచ్ ఇస్ చేంజ్డ్ బై ద లీడర్స్. యూ హ్యావ్ అ బైబిల్ ఇన్ ద మైండ్, కలిపి చెరపబడినటువంటి బైబిల్. దిస్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. This is always danger for the church. This kind of a teaching, this kind of a mindset is always a dangerous mindset for the church. మీరు unconditionally apologies చెప్పి please take down that video or take down that portion from the video wherein you have done this damage to the church. But రాజ్ ప్రకాష్ పాల్ గారిలో ఈ టెండెన్సీస్ ఉన్నాయని అందరికీ తెలియాలి కాబట్టి this video which I am doing will always remain here on my channel. Okay, you apologize, you set right and carry on with your ministry. We would really appreciate that. బట్ మీరు నాకు అపాలజైజ్ చేయమని నేను అడగట్లేదు. హూ am I ఆఫ్టర్ ఆల్? నాకు అపాలజైజ్ చేయమని అడగట్లేదు. సంఘానికి అపాలజైజ్ చేయండి, యేసుక్రీస్తు ప్రభుకి అపాలజైజ్ చేయండి, ఆయన బైబిల్ని మీరు తప్పుగా చిత్రీకరించినందుకు అపాలజైజ్ చేయండి. మై బైబిల్ ఈజ్ 100% రిలయబుల్ బుక్. ఇట్ ఈస్ అ కంప్లీట్ బుక్ విచ్ గాడ్ ఇంటెండెడ్ దట్ ఐ షుడ్ హ్యావ్.
యేసుక్రీస్తు ప్రభు మాటలు ఏవి కూడా గతించకుండా సంఘం ఉన్నంతకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు నాకు వెలుగుగా ఉండడానికి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ దట్ ఈస్ వాట్ యూ షుడ్ బిలీవ్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. మీరు ఒకవేళ ఈ కరెక్షన్ చేయకపోతే రాజ్ ప్రకాష్ పాల్ గారు, ఐఎమ్ టెలింగ్ యూ, ఈరోజు మీరు లార్డ్స్ చర్చ్ అని ఏదైతే పెట్టుకున్నారో దట్ విల్ బీ అ లాస్ట్ చర్చ్ వెరీ సూన్. ఇట్ ఈస్ ఆల్రెడీ అ లాస్ట్ చర్చ్ ఇఫ్ యు ఆర్ రిఫ్యూజింగ్ టు మేక్ దిస్ కరెక్షన్. ఇట్ ఈస్ నాట్ ద లార్డ్స్ చర్చ్, ఇట్ ఈస్ ద లాస్ట్ చర్చ్. అండ్ ఐఎమ్ కాలింగ్ అవుట్. ఒకవేళ రాజ్ ప్రకాష్ పాల్ గారు ఈ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే దేవుని బిడ్డలు ఎవరైతే లార్డ్స్ చర్చ్లో ఉన్నారో అది లార్డ్స్ చర్చ్ కాదు, లాస్ట్ చర్చ్ అని అర్థం చేసుకుని ఎక్కడ దేవుని వాక్యానికి నమ్మకంగా కట్టుబడి ఉంటున్నారో అలాంటి సంఘానికి రండి. లీవ్ దట్ చర్చ్, క్విట్ దట్ ప్లేస్. దిస్ ఈజ్ అ వార్నింగ్ ఫర్ యూ నాట్ టు రిమైన్ ఇన్ దాట్ చర్చ్ అండ్ బీ ఏ పార్టేకర్ విత్ రాజ్ ప్రకాష్ పాల్స్ సిన్స్. రాజ్ ప్రకాష్ పాల్ గారి పాపంతో ఏకీభవించకుండా, ఆ పాపంలో మీరు పాలిభాగస్తులుగా అవ్వకుండా ఉండాలంటే కట్ యువర్ టైస్ ఆఫ్ విత్ హిమ్ ఆర్ ఎక్స్పెక్ట్ హిమ్ టు అన్కండిషనల్లీ అపాలజైజ్ ఫర్ వాట్ ఎవర్ హీ సెడ్. నేను జైపాల్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఆయన ఎందుకు లాగుతున్నారు, కొడుకు చేసిన దాన్ని తండ్రిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటే, జైపాల్ గారు చాలా స్పష్టంగా ఆయన 70వ జన్మదిన వేడుకల్లో చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన కుమారుడిని కూడా అభినందించారు. అంటే అభినందించడం తప్పని నేను చెప్పట్లేదు. కుమారుడిగా ఆయన చేసినటువంటి పరిచర్య కావచ్చు, పనులు కావచ్చు, దానిపైన ఆయనకి అభిమానం ఉండొచ్చు, అభినందించవచ్చు, ప్రోత్సహించవచ్చు, ప్రమోట్ చేయొచ్చు. ఐ అప్రిషియేట్ దట్. కానీ మిమ్మల్ని చూసుకొని కూడా చాలామంది లార్డ్స్ చర్చ్ ఇట్లాంటి చర్చెస్కి వస్తున్నారు కదా మీరు ప్రమోట్ చేసినటువంటి పరిచర్యలకి. కాబట్టి మీ అబ్బాయి తప్పు చేస్తున్నప్పుడు ఇది చేసింది తప్పు, ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు, మా అబ్బాయి ఏదో తెలియకుండా మాట్లాడారు అన్నటువంటి క్లారిఫికేషన్ మీరన్నా ఇవ్వండి, లేకపోతే మీ అబ్బాయి చేత ఆ వివరణ ఇప్పించండి. దట్ విల్ డూ అ లాట్ ఆఫ్ గుడ్ టు ద చర్చ్. అందుకని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను చెప్తే మీ అబ్బాయి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు జైపాల్ గారు. కానీ మీరు తండ్రికి ఉన్నటువంటి అధికారంతో, ప్రేమతో ఒకవేళ చెప్తే బహుశా ఆయన అర్థం చేసుకుంటారేమో. ఒకవేళ మీరు నేను చెప్తున్నటువంటి ఈ మాటలతో ఏకీభవిస్తే, బైబిల్ గ్రంథం ఎప్పుడూ సంఘానికి అందుబాటులో దేవుడు ఉంచాడు. చాలామంది దాని వెలుగును మరుగు చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా దేవుడు బలమైనటువంటి సాక్షుల ద్వారా ఆ వెలుగును సంఘంలో నిలబెట్టాడు, కాపాడుతూ వచ్చాడు ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎప్పుడు గతించవు కాబట్టి అందులో ఉన్నటువంటి మాటలు ఏవి కలిపి చెరపబడలేదు, నమ్మకంగా అవి అందించబడ్డాయి. ఏ లీడర్స్ కూడా అది చేంజ్ చేయడం అనేది సాధ్యపడలేదు. ఎప్పుడు బైబిల్ పక్షంగా నిలబడి బైబిల్ ఇంటగ్రిటీని కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు సంఘంలో ఉన్నారని ఒకవేళ మీరు నమ్మితే, మీరు అంగీకరిస్తే, నా మాటలు మీరు ఏకీభవిస్తే, రాజ్ ప్రకాష్ పాల్ గారి చేత, మీ అబ్బాయి చేత క్షమాపణ చెప్పించండి. సంఘానికి అది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సో ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. నేను వ్యక్తిగత దూషణతో, వ్యక్తిగత ద్వేషంతో ఏమీ మాట్లాడలేదు ఇక్కడ. అసలు రాజ్ ప్రకాష్ పాల్ గారితో నాకు ఎలాంటి ఇంటరాక్షన్ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ హిమ్. నేను చూశాను, వారి పాటలు చాలా బాగున్నాయి. ఓకే, వారు మాట్లాడే విధానం చాలా యూనిక్గా ఉంది. హీ హ్యాస్ అ వే బై విచ్ హీ కెన్ అపీల్ టు ద యంగ్స్టర్స్ అండ్ హీ కెన్ డూ అ లాట్ ఆఫ్ గుడ్ టు ద చర్చ్ ఇఫ్ హీ కమ్స్ బ్యాక్ టు ద రైట్ టీచింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్. కానీ ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి స్థితిలో ఈ అభిప్రాయాలతో మాత్రం సంఘానికి ఎక్కువ డ్యామేజే చేస్తారు, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అన్నది నా నమ్మకం. సో ఆయన తన బోధన మార్చుకోవాలని, ఆయన చేసినటువంటి డ్యామేజ్ విషయంలో ఆయన అపాలజీస్ చెప్పాలని, సక్రమంగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ పరిచయం చేయాలన్నటువంటి కోరికతో నేను ఈ పిలుపునిస్తా ఉన్నాను. ఒకవేళ ఆయన అలా చేయకపోతే దేవుని బిడ్డలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరు ఆలోచించుకోండి. ఐ లీవ్ దట్ కంప్లీట్లీ టు యూ. కానీ ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, మనం చాలా కల్ట్స్ గురించి మాట్లాడుతుంటాం కదా సంఘంలో. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తిరస్కరించే వాళ్ళు ఉన్నారు, త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా ప్రమాదకరమైనటువంటి బోధకులు ఎవరు అని అంటే బైబిల్ ప్రామాణికతను ప్రశ్నించేటటువంటి వాళ్ళు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, బైబిల్ ప్రామాణికతే ప్రశ్నార్థకంగా చేస్తే ఇంకా బైబిల్లో ఉన్నటువంటి ఏ విషయాలు మనం నమ్మేటటువంటి అవకాశం లేకుండా అయిపోతుంది. కాబట్టి అది అపవాది తంత్రం అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అపవాది ప్రారంభంలో అవ్వను శోధించినప్పుడు వ్యభిచారం చేయమనో, దొంగతనం చేయమనో, నరహత్య చేయమనో ప్రేరేపించలేదు. వాక్యాన్ని నమ్మకుండా చేసే ప్రయత్నమే చేశాడు. ఎప్పుడు సాతాను చేసేటటువంటి ప్రయత్నం అదే, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఈవెన్ పాస్టర్ల ద్వారా కూడా, సో కాల్డ్ పాస్టర్ల ద్వారా కూడా అది చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. వాక్యపు ప్రమాణాన్ని ప్రశ్నిస్తూ ఎవరైనా ఏ మాట అయినా అన్నారు అని అంటే మేక్ నో మిస్టేక్, ఇది నిజమా అంటూ అపవాది నాటినటువంటి ఆ అనుమానపు బీజం ఏదైతే ఉందో దాని ప్రతిధ్వనినే మీరు ఇంకొక రూపంలో ఈరోజు వింటున్నారు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. మీ వివేచన ఎప్పుడు కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఎప్పుడు కూడా విచేక్షించి ఎవరేం బోధించినా సరే
వాళ్ళు వాక్యానికి నమ్మకంగా కట్టుబడి బోధిస్తున్నారా లేదా వాక్య వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చెప్తున్నారా అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకొని అప్పుడు మాత్రమే ఎవరినైనా అంగీకరించండి. నా మాటలైనా సరే, రాజ్ప్రకాష్ పాల్ మాటలైనా సరే, ఎవరు చెప్పేటటువంటి మాటలైనా సరే, దేవుని వాక్యపు వెలుగులో, చరిత్ర వెలుగులో సత్యాసత్యాలను సరిగ్గా పరిశీలించి ఆ తర్వాత మాత్రమే ఏ విషయంలో అయినా ఒక కన్క్లూజన్కి రావాలన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుడిని మరొకసారి స్తుతిస్తూ విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.